సో ఇది గేరు జాజు మట్టి ఐడియా ఉందా? తెలంగాణ ప్లాస్టింగ్ సాయిల్ ఇది. తుమ్మబంక నీళ్ళు ఇది. సో డిఫరెన్స్ బిట్వీన్ కాబ్ అండ్ అడోబీ బ్రిక్స్ ఈజ్ ఓన్లీ ద షేప్ అండ్ యూజింగ్ టైమ్. విల్ యూజ్ ఇట్ లేటర్. అదొక ఫ్రేము. ఈ ఫ్రేమ్ కొంచెం ఈజీ ఫ్రేమ్ అనమాట. ఫస్ట్ లేయర్ వేసేటప్పుడు గట్టి కొట్టాలి, సెకండ్ లేయర్ ఇంకా ఇలా పెట్టేసి దీన్ని అలా తొక్కాలి. ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను ఇది చిన్న చిన్న పెట్టేటప్పుడు దీన్ని వేలుతో తోస్తున్నా లోపల, అంటే గడ్డి వెళ్ళాలి లోపలికి. ఓకేనా? ఇప్పుడు ఇగోండి, ఇప్పుడు ఎక్కువ హైట్ లేపామనుకోండి, ఇది కొంచెం గట్టిగా అయ్యే ముందు ఏమవుతుంది, బల్కింగ్ అయిపోద్ది. అంటే ఇది ఇలా లావ్ అయిపోయి ఇది ఇలా పొట్టలాగా వచ్చేస్తుంది. ఇంకో లేయర్ మట్టేస్తాం కదా, అది ఇది అతుక్కోవాలి కదా. సో అది అతుక్కోవాలని ఇలా చేత్తో హోల్స్ చేస్తాం. అంటే ఎక్కువ మంది ఉంటే స్పీడ్గా అవుతుంది. ఇప్పుడు ఈ ముద్ద ఆ ముద్ద కలిసిపోవాలా. ఓకే, విల్ సమ్మరైజ్ ఇట్. ఫస్ట్ we have done soil testing. సాయిల్ టెస్టింగ్లో 6-7 రకాలు. సో మన కన్స్ట్రక్షన్లో ఏ సాయిల్ వాడచ్చు అని టెస్ట్ చేయడానికి మనము సాయిల్ టెస్ట్ చేస్తాం. సాయిల్ టెస్ట్ ఎలా చేస్తామంటే పాతకాలంలో మాన్యువల్ మెథడ్స్లో చేసేవారు. ఓకే, ఇప్పుడైతే ల్యాబ్ అన్నీ వచ్చింది కదా, మనం మాన్యువల్ మెథడ్స్లో సాయిల్ టెస్ట్ చేస్తాం. సాయిల్ టెస్ట్ చేసే రిజల్ట్ ఏమొస్తుంది, సాయిల్లో ఉన్నది బంకమట్టి ఉంటుంది, క్లే ఉంటుంది, శాండ్ ఉంటుంది, సిల్ట్ ఉంటుంది. 3 ఐటమ్స్ ఉంటాయి సాయిల్లో. మళ్ళీ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, మన రూట్స్ కానీ లీవ్స్ కానీ అలా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. కానీ మనం టాప్ సాయిల్ తీసుకోకుండా దాని కింద ఉన్న సాయిల్ తీసుకుంటాం. ఎందుకంటే పైన సాయిల్ ఫార్మింగ్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, న్యూట్రిషన్ అండ్ లాట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి. సో ఇది టెస్ట్ చేయడానికి దీన్ని జార్ టెస్ట్ అంటారు. ఇందులో మనం మట్టేస్తాం. అంటే ఇది 2 feet లోపల నుంచి తీసుకుంటాం. 2 feet 1 నుంచి 2 feet ఓకే లోపలే తీసుకుంటాం. జార్ టెస్ట్కి ఎనీ సాయిల్ మనము ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అక్కడ 2 feet నుంచి 2 feet 1.5 2 feet కొన్నిసార్లు 1 feet ఓకే తీసుకుంటాం. తీసుకొని టెస్టింగ్కి దీంట్లో మళ్ళీ వాటర్ నింపుతాం. నెక్స్ట్ వాటర్ నింపుతాం. వాటర్ నింపి క్లోజ్ చేసి ఇప్పుడేమైంది, ఫస్ట్ 10 secondsలో ఉన్న శాండ్ అండ్ హెవీ పార్టికల్స్ అన్నీ దిగిపోయినాయి. రైట్. ఇప్పుడు ఈ బంక కలర్ ఉంది కదా, ఇందులో ఉన్నదంతా బంకమట్టి ఉంది. బంకమట్టి వాటర్లో డిజాల్వ్ అయిపోయింది. ఓకే ఓకే, సో ఈ బంకమట్టి సెటిల్ అవుతుంది కదా, అప్పుడు మనకి బంకమట్టి ఎంత ఉంది మట్టిలో తెలిసిపోతుంది, ఎంత శాండ్ ఉంది తెలిసిపోతుంది, పర్సెంటేజ్ తెలిసిపోతుంది. టాప్ లేయర్ అంతా బంకమట్టి. ఓకే, మన సాయిల్లో బంకమట్టి ఉంటే మంచిది. అంటే ఎంత ఉండాలి, 30% బంకమట్టి ఉండాలి, 70% ఇసుక ఉండాలి. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టుంది. కొంచెం ఇందులో బంకమట్టి తక్కువ ఉంటుంది కొంచెం. ఇది శాండ్, ఇది క్లే, ఇంకా సెటిల్ అవుతుంది, ఇంకా అవుతుంది కిందకి. ఓకే, అయితే ఇది మనం లెంత్ తీసుకుంటాం. ఈ లెంత్ బట్టి మనం పర్సెంటేజ్ తీసేస్తాం. అచ్చా, ఓకే. 5 centimeters-లో 1 centimeter ఒకవేళ క్లే ఉందనుకోండి, 4 centimeters ఉందనుకోండి, 80-20 80% ఇది 20% ఇది ఉన్నట్టు. ఓకే, సో ఎగ్జాంపుల్ దీంట్లో ఒకవేళ బంక్ ఎక్కువ ఉంటే ఇసుక కలపాలి. ఒకవేళ తీసుకున్న మట్టి కలపాలి. అచ్చా, ఓకే 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 వాటి. ఇప్పుడు మనకి పొలంలో హైట్ ఉన్న ప్లేసుల్లో ఇసుక మట్టి ఎక్కువ ఉంటుంది, లో ఉన్న ప్లేస్లో బంక మట్టి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వర్షానికి బంక తడిచి లోలో వస్తుంది కదా. ఓకే, పాండ్స్లో అందుకే కొమ్మరోళ్ళు అందుకే పాండ్స్ నుంచి తీస్తారు బంక మట్టి. రైట్ రైట్, అవును. ఎందుకంటే వర్షాల నీళ్ళన్నీ బంక మట్టిని తీసుకొస్తాయి, ఇటు పెడతారు, టాప్ సాయిల్ తీసుకొస్తాయి. హైట్లో ఉన్న సాయిల్ ఈ లోలో ఉన్న సాయిల్ మిక్స్ చేసేస్తే ఓకే, 70-30 రేషియోకి మీ కన్స్ట్రక్షన్కి పనికొచ్చే సాయిల్ రెడీ అయిపోయింది. అచ్చా, అయితే కన్స్ట్రక్షన్ సాయిల్ మనకి 70% శాండ్, 30% బంకమట్టి, క్లే ఉండాలి. ఇంకో క్రైటీరియా ఏంటంటే సాయిల్ ఎక్స్పాండబుల్ ఉండకూడదు. అంటే సాయిల్ మీద వాటర్ పడితే వెంటనే కరిగిపోవడము, ఎండ పడితే వెంటనే ఎండిపోవడం, ఆ గుణం ఉంటుంది కొన్ని సాయిల్స్లో. నల్లరేగడిలో ఉంటుంది అది. అవును, ఆ సాయిల్ పనికిరాదు కన్స్ట్రక్షన్కి. ఓకే, సో ఎర్రమట్టి కానీ ఇలా బ్రౌన్ సాయిల్స్ కొన్ని ఉంటాయి, ఎల్లో మొరం ఉంటుంది, ఎలాంటి సాయిల్స్లో మనం కట్టుకోవచ్చు. మొరంతో అయితే ఇంకా బాగా వస్తుంది. మొరంతో బాగా వస్తుంది. మొరంలో కొన్నిసార్లు బంక తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవడం. బంక తక్కువ ఉంటే పేడ యాడ్ చేస్తే మంచిది. పేడ యాడ్ చేసి అలా నానబెడతాం. పేడ తీసుకొచ్చాము, ఇప్పుడు యాడ్ చేస్తాము. ఓకే, సో అలాగా కొన్నిసార్లు బంక తక్కువ ఉందనుకోండి, ఇటుకలు గట్ట తయారు చేసేటప్పుడు తుమ్మ బంక యాడ్ చేస్తాం, గోందు లైట్గా. ఓకే, రిజల్ట్స్ రావాలనుకోండి, రిజల్ట్స్ లేట్ అవుతున్నాయంటే నేను కొంచెం సాల్ట్, స్పటిక. ఓకే, నార్మల్ సాల్ట్ ఇది. సాల్ట్ కొంచెం స్పటిక కొంచెం కలిపాను అనుకోండి,
నాకు సెడిమెంటేషన్ అంటే మట్టి దిగడము నాకు రీడింగ్ ఫాస్ట్గా వస్తుంది. అచ్చా, స్పీడ్గా దిగిపోతుంది. ఫాస్ట్ మాలిక్యూల్స్ అనేవి ఫాస్ట్ సెటిల్ డౌన్ అవుతాయి. అంతే, లేట్గా వస్తుంది అంతే. మనకేంటంటే సైట్లో లేట్ అవుతుంది అన్నట్టు అప్పుడు ఇలా చేస్తాం. ఇది ఒక సాయిల్ టెస్టింగ్ మెథడ్. ఇప్పుడు వన్ ఆఫ్ ద సాయిల్ టెస్టింగ్ ఈజీ. ఇంకో 5 మెథడ్స్ ఉన్నాయి. సెకండ్ టెస్ట్ ఏంటంటే మట్టి కొంచెం తీసుకొని దీనిలో టిక్కీలా తయారు చేస్తాం. ఓకే, తయారు చేసి దీన్ని ఇలా పెడతాం. 7 సెకండ్ లోపల ఇది పడిపోయింది అనుకోండి, ఇసుక ఎక్కువ ఉన్నట్టు, బైండింగ్ లేదు. ఓకే, 7 నుంచి 22 సెకండ్ లోపు పడింది అనుకోండి, కన్స్ట్రక్షన్ పనికి వస్తుంది. అచ్చా, ఇసుక అండ్ బైండింగ్ బంక బాగానే ఉంది రేషియో. 22 సెకండ్ల తర్వాత పడింది అనుకోండి, బంక మట్టి ఎక్కువ ఉన్నట్టు. ఓకే, అలా మనకు అర్థం అవుతుంది. సో ఇది మెథడ్ ఆఫ్ టిక్కీ టెస్ట్ అంటారు దీన్ని. ఇంకో మెథడ్ ఆఫ్ టెస్టింగ్ ఏంటంటే డ్రాప్ టెస్ట్. ఇలా బాల్ చేసేసి కొంచెం హైట్ నుంచి ఇలా పడేస్తాం. ఇలా పడేస్తే ఇది ఒకవేళ అక్కడ క్రాక్ వచ్చింది అనుకోండి ఇలాగా, దీంట్లో శాండ్ ఎక్కువ ఉన్నట్టు, అప్పుడు పేడ కలుపుకుంటాం. ఇది నీట్గా ఇలా వచ్చింది అనుకోండి, ఇది కరెక్ట్గా ఉన్నట్టు. దీంట్లో బంక్ ఎక్కువ ఉంటే ఇలా రాదు, ఇలా తీస్తే షేప్ డిఫరెంట్ అయిపోద్ది, దీని మీద అతుకుపోయిద్ది. అప్పుడు బంక్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఓకే, అంటే మనం కింద వేస్తే కరెక్ట్ తెలుస్తుంది, అంటే పైన కార్పెట్ పైన ఇది ఏదైనా సపోజ్ దీని మీద దీని మీద హార్డ్ సర్ఫేస్ మీద వేయాలి. లైట్గా వచ్చింది అంటే దీంట్లో లైట్గా క్లే ఎక్కువ ఉన్నట్టు, కానీ దీంట్లో క్రాక్స్ రాలేదు అక్కడ. ఓకే, సో క్లే ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం శాండ్ వేసుకుంటే లైట్గా దీంట్లో శాండ్ వేసుకున్నా సరిపోయింది. ఇవన్నీ చూసారా, క్రాక్ వచ్చింది. ఇది రైట్ అంటే ఏంటి, కొంచెం క్లే తక్కువ ఉంది. దానికి బంక చూడండి, దాన్ని నొక్కి చూడండి, దీన్ని నొక్కి చూడండి, అది ఎక్కువ బంకగా ఉంది, అదంతా బంకగా లేదు, ఎక్కువ మొరంగా ఉంది అది. అందుకే ఇది అంతే. సో ఇప్పుడు చూసారా, ఇది మనం తీస్తే కిందేం రాలేదు, కానీ ఈ క్రాక్ కట్ వచ్చింది కదా, ఇది ఇంకోసారి పడేస్తే పోయిద్ది. ఓకే, ఇది నేను 2-3 సార్లు పడేసినా ఏమవదు. రైట్. సో ఇది ఎక్కడి నుంచి తెచ్చిన మట్టి? ఇక్కడదే. అది కూడా ఇది కూడా ఎక్కడదే. సో ఇప్పుడు ఇంకో ఎర్ర మట్టి తీసుకొస్తే అది ఒకలా బిహేవ్ చేస్తుంది. సో అన్ని మట్టిలకి మనం టెస్టింగ్ చేసుకొని వర్క్ చేయాలి. ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టి కూడా 100% పాస్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది నల్లరేగడి మట్టి. ఇది ఎండకి కాంట్రాక్ట్ అయిపోద్ది, వాటర్ పడితే ఎక్స్పాండ్ అయిపోద్ది. సో దాని టెస్టింగ్కి మనం ఏం చేస్తామంటే ఇలా ఫ్లాట్గా చేసేసి ఇలా పేడ ఇలా చేసి కవడం పిడకలు చేసినట్టు చేసి దీన్ని ఎండలో పెడతాం. ఓకే, ఇది ఎండిపోయిన తర్వాత క్రాక్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే, క్రాక్స్ రాకుండా అన్ని టెస్టులు పాస్ అయిపోయినా లాస్ట్లో క్రాక్ వస్తుందంటే అది నాట్ సూటబుల్. ఓకే, అంటే ఇవన్నీ టెస్టులు చేయాలి కదా, 5 టెస్ట్ 5 to 6 టెస్ట్ చేసేసి ఓకే, అప్పుడు దాంతో మనం మట్టిటికలు, ప్లాస్టర్స్, పెయింట్స్ అన్నీ చేస్తాం. ఓకే, సో ఇది ఫస్ట్ మెథడ్ ఆఫ్ టెస్ట్. వన్స్ చేస్తే సరిపోతుంది. ఒక క్రాక్ వచ్చింది అనుకోండి, 2 సార్లు చేస్తే క్రాక్ అయిపోద్ది. ఇప్పుడు ఇది నేను 2-3 సార్లు చేస్తాను, ఇది క్రాక్ అవ్వలేదు, కానీ అది కాదు, దాంట్లో క్లే తక్కువ ఉంది. ఇందులో ఆ మొరం దాంట్లో క్లే తక్కువ ఉంది. సో అక్కడ ప్యాడ్ ఉంది కదా, ప్యాడ్ కలపండి కొంచెం. అంటే రేషియో ఎలా మిక్స్ చేయాలి? సో మనకి 70 ఇప్పుడు అక్కడ టెస్టింగ్కి ఒకటి పెట్టారు కదా, దాంట్లో చూడండి, అది నాకు తెలిసి ఈరోజు 2 hours తెలిసిపోతుంది. ఓకే, సో అందులో నాకు ప్రస్తుతానికి అయితే 12% క్లే కనబడుతుంది. ఓన్లీ 12%, 10 to 12% క్లే ఉంది. కానీ మనకి ఎంత ఉంది? 8%. మనకి టోటల్ 30 ఉండాలి కదా, 18%. సో మనము ఇదొక 20% కలుపుతాం అందులో. సో దట్ ఆ 12 ఈ 20 బ్యాలెన్స్ అట్లీస్ట్ 25 అవుతుంది, 32 అవుతుంది. కానీ ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కదా పేడలో. ఓకే, సో మనం ఓన్లీ బైండింగ్ మెటీరియల్ చూసుకుంటే 20% ఇప్పుడు అందులో కలుపుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ గంప ఉంది కదా, ఆ గంపకి 20% పేడ కలపండి. ఓకే, 5-6 టెస్టులు చేస్తే కొన్ని టెస్టులు ఫెయిల్ అవుతుంది, మనం పర్ఫామ్ చేసే బట్టి ఫెయిల్ అవుతుంది కొన్నిసార్లు. యాక్చువల్లీ మన చపాతీ ముద్దంతా తీసుకోవాలి, మేబీ ఎంత సంథింగ్ లైక్ దిస్. ఇలా తీసుకొని దీన్ని టిక్కించి మళ్ళీ చేతులు క్లీన్గా ఉండాలి అతికించేటప్పుడు. కావడం కలిపేసి ఎక్కువ రోజులు నానబెట్టాలి, 2-3 days, ఇంకా స్మూత్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, కావడం కలపకూడదు ఆ రింగ్. ఓకే, సో మట్టిని ఇలా చేసేసి ఇలా తిప్పుతాం అన్నమాట.
ఇలా రింగ్లా తయారు చేస్తాం. ఈ రింగ్ మన చేతికి ఫిక్స్ అయింది అనుకోండి, దీనిలో బంక కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే. ఇసుక ఎక్కువ ఉందనుకోండి, ఫస్ట్ వాళ్ళకి రింగ్ టెస్ట్ ఫెయిల్ అయింది, అంటే పడిపోద్ది. ఓకే, ఇది పాస్ అయినట్టే. సో దీన్ని పోప్ టెస్ట్ అంటారు, ఆర్ సిగార్ టెస్ట్. ఓకే. సో బేసిక్లీ మనం అలా రోల్ చేసేటప్పుడు అది బాగా పెద్దగా అయిపోయింది అనుకోండి, బాగా రోల్ ఎంత చేసినా అది ఇరగట్లేదు. ఓకే. అనుకుంటే దాంట్లో బంక్ ఎక్కువ ఉన్నట్టు. స్టార్టింగ్లోనే ఇరిగిపోతుంది అనుకోండి, శాండ్ ఎక్కువ. మన చెయ్యి సైజ్ అంతా వచ్చింది అనుకోండి, ఎంత సైజ్ రావాలి? మినిమం 6 to 7 inches వచ్చింది అనుకోండి. ఓకే. దాని తర్వాత ఇరిగిందంటే దాంట్లో కరెక్ట్గా శాండ్ అండ్ క్లే ఉన్నట్టు. ఓకే. ఐడలీ. సో ఆ సైజ్ వచ్చింది. దాని ముందు అది ఫెయిల్ అయింది, ప్యాడ్ వేస్తే అది పాస్ అయింది అనమాట. ఎందుకంటే అందులో శాండ్ ఎక్కువ ఉంది కదా, ప్యాడ్లో బంక్ ఎక్కువ ఉంటుంది కదా. అవునవును. అలా మిక్స్ చేస్తాం. ఇప్పుడు ప్యాడ్ లేదు మనకి అవైలబుల్గా లేదంటే బంక మట్టి కలపచ్చు. ఇసుక మట్టిలో కొంచెం బంక మట్టి తీసుకొచ్చి 10%, 20% కలిపేసి వర్క్ చేసుకోవచ్చు. ఓకే. అది లేకపోతే ప్యాడ్ కలపచ్చు, అది లేకపోతే తుమ్మ బంక కలపచ్చు. ఓకే, తుమ్మ బంక. అది లేకపోతే ఇప్పుడు ఆలోవెరా జెల్, క్యాక్టస్ జెల్ ఇవి కూడా కలపచ్చు. ఓకే. ఇది కూడా బైండింగ్ ఇస్తుంది. అచ్చా, బైండింగ్ అయ్యేది ఏదైనా కలపచ్చు. పేడ బెటర్ నాకు తెలిసి, ఈజీ అవైలబుల్, చీప్లీ అవైలబుల్. అవును, ఈజీలీ అవైలబుల్ పేడ. అంటే దేశీ ఆవు పేడ అన్నిటికన్నా మంచిది, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, జిగురు ఎక్కువ ఉంటుంది, బైండింగ్ ఈజీ అవుతుంది. అది బెస్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్. అది దొరకకపోతే ఇంకా ఏదైతే ఏం కలపకుండా అది బెటర్ కలపడం. చేస్తారు క్యామిల్, ఎలిఫెంట్ అండ్ హార్స్. లేదు, హార్స్ దాంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, బైండింగ్ ఎక్కువ ఉండదు. సో ఆవు పేడలో బైండింగ్ ఎక్కువ ఉంటుంది, ఆవు పేడ గోమూత్రంలో బైండింగ్ ఎక్కువ ఉంటుంది. ఎలా చేస్తాం, ఎలా చేసి ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు దీని సెల్ఫ్ వెయిట్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ వెయిట్తో ఇది పడిపోకూడదు. ఎలాగ నేను అలా అన్నాను, దాంట్లో బంక్ ఎక్కువ ఉందని, కానీ ఇది సెల్ఫ్ వెయిట్తో పడకూడదు. జస్ట్ దిస్ ఇస్ ఫైన్. సెల్ఫ్ వెయిట్తో పడకూడదు. ఈ సెల్ఫ్ వెయిట్ ఇప్పుడు ఎలా అలా అలా అన్నాను అనుకోండి, ఓకేనా, స్లోగా లూజ్ అవుతుంది, కొంచెం లూజ్ అవుతుంది. కానీ సెల్ఫ్ వెయిట్ దీని బరువుకి పడకూడదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మీరు 4 రోజుల తర్వాత చూడండి, దీనిలో ప్యాడ్ కలిపారు కదా, ఇంకా స్మూత్ అవుతుంది మట్టి, ఇంకా కొంచెం బైండింగ్ పెరుగుతుంది, మైక్రోబయల్ యాక్షన్ జరుగుతుంది కదా లోపల. సో ఇంకా అందుకే ఫర్మెంటేషన్ ఆఫ్ క్లే ప్లాస్టర్స్ జపనీస్ నుంచి ఇండియన్ వరకు అందరూ చేసేవారు ఫర్మెంటేషన్. ఓకే. క్లే ప్లాస్టర్స్ని, సున్నంని ఫర్మెంటేషన్ చేస్తారు, మట్టిని చేస్తారు. మట్టిని ఎప్పుడు చేయాలి? ఓన్లీ పేడ, గోమూత్రం ఉన్నప్పుడు, ఫ్రెష్, డ్రైడ్ కాదు. ఓకే, ఈ రెండు లేదనుకోండి, 1 day ఫర్మెంటేషన్ ఇది ఇనఫ్, ఒకరోజు ఇనఫ్. పేడ, గోమూత్రం ఉన్నప్పుడు 7 days చెట్టు కింద నీడలో కవర్ చేసి పెట్టాలి. పెడితే మంచిది. ప్లాస్టరింగ్కి, బ్రిక్కి అంత టైం ఉండదు, అంత బెనిఫిట్ ఉండదు. ప్లాస్టరింగ్ ఏంటంటే స్మూత్గా అవుతుంది. ప్లాస్టరింగ్ మనం అంత స్మూత్ మిక్చర్ ఇవ్వలేదు అనుకోండి మేస్త్రికి, వాడు ఏం చేస్తాడు, ఎక్కువ వాటర్ కలిపి చేసేస్తాడు. వాటర్ కలిపి ప్లాస్టరింగ్ మట్టిది ఎక్కువ చేసామంటే పగుళ్ళు వస్తాయి, తర్వాత వస్తాయి. అవును, వాటర్ తక్కువ ఉండాలి. వాటర్ తక్కువ ఉండాలంటే మిక్చర్ మనవాడికి కరెక్ట్ది ఇవ్వాలి. సో ఇట్స్ నాట్ హిజ్ మిస్టేక్, ఇట్స్ అవర్ మిస్టేక్. మీరు ఇప్పుడు ఊర్లో వెళ్ళండి, రాతిగోడలు ఉన్నాయి కదా, బయట ఏం చేస్తారు, సున్నం కలిపి ఇలా బ్రష్తో వేసేస్తారు. లోపల చూస్తే మట్టితో ప్లాస్టరింగ్ చేస్తారు, ఆవు పేడతో కలుపుతారు. అంటే తెలంగాణలో అయితే దుబ్బ మట్టి వాడతారు, ఆవు పేడ కలపరు, ఇంకేది కలపరు. ఆ దుబ్బ మట్టిని నాన్న కూడా పెట్టరు. నేను ఆ మట్టి తీసుకొచ్చా శాంపుల్, అది తీసుకొచ్చి దానిలో వాటర్ కలిపి మిక్స్ చేసి రాయి కొట్టేస్తారు. నేను 200 years ఓల్డ్ స్ట్రక్చర్ కూడా చూశాను, ఆ ప్లాస్టరింగ్ ఏం అవ్వలేదు. ఒక రాయి స్టోన్ వాల్ మీద 200 years వరకు అంత స్ట్రెంత్ ఉంటుంది. సౌండ్ ఎకోస్టిక్స్ కోసము సెకండ్ స్టోన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అందులో మనకేంటంటే ఈ మొరం సాయిల్ ఉంది కదా, దీంట్లోనే వాటర్ పోసి గారెలా తయారు చేసి ఆ గారె పోసేవారనమాట స్టోన్స్ పెట్టేసి గ్యాపుల్లో. సో ఆ గారె అంటే కొన్నిటి దగ్గర లీక్ అవ్వడం, కొన్ని ఎక్కువ తక్కువ ఎండిపోద్ది, అలాగే అన్ఈవెన్గా ఎండిపోద్ది అనమాట. సో దాన్ని నీట్గా చేయడానికి
నీట్గా దాన్ని చెక్కేసి ప్లాస్టర్ వేసేస్తారు. అప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు దాని మీద సున్నం వేసుకున్న వాళ్ళకి బాగుంటుంది, కలర్లు వేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇంటికి పెయింటింగ్ జరుగుతూ ఉండాలి. ఎందుకు ఇప్పుడు మనకి కొత్తగా ఏమొచ్చిన ఎక్స్పోజ్డ్ బ్రిక్ వర్క్ వచ్చింది. అంటే బ్రిక్ వర్క్ వితౌట్ ప్లాస్టర్ వితౌట్ పెయింట్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు జరిగితే ఏదైనా మంచిదైతే మళ్ళీ పెయింట్ వేసేవారు, సున్నం వైట్ వాష్ గట్ట వేస్తారు కదా, ఎనర్జీ కొత్త చేయడానికి. ఇట్స్ లైక్ వేరింగ్ ఎ న్యూ డ్రెస్. మనం కొత్త బట్టలు వేసుకుంటాం కదా అప్పుడప్పుడు టు ఫీల్ గుడ్. ఇల్లు కూడా అలా చేస్తే ఏముంటుంది, మనకే కొంచెం బాగుంటుంది. ఓకే, అలా కొత్త ఈవెంట్ ఉంది, మళ్ళీ మాయిశ్చర్ వల్ల బూజు ఫంగస్ ఇలాంటిదని ఉందనుకోండి, మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. స్టోన్ రౌత్తో ఇల్లు కడతారు కదా, సో కొంతమంది ఇంటీరియర్స్లోని మట్టి ప్లాస్టర్ వేయరు. ఇక్కడ మహారాష్ట్ర వైపు వాళ్ళు ఏం చేస్తారంటే పెరుగుతో రాయిని దుద్దుతారు. అక్కడ నల్ల రాయి ఉంటుంది, పెరుగుతో దుద్దితే అది ఇంకా స్మూత్ అవుతుందని కర్డ్తో బఫింగ్ చేస్తారు స్టోన్ని. ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు అటువైపు లూనావులా ఈ వైపు. మొన్న వెళ్ళాను నేను, గ్యాప్ తక్కువ ఉంటుంది. సెకండ్, ఆ స్టోన్లో రఫ్నెస్ ఉంటుంది కదా, అది పోవాలని కొంచెం కర్డ్ వేసేసి గొడ్డతో లేడీస్ గీక్తారు దాన్ని. ఫుల్ పేషెన్స్ వర్క్ కదా అది. సో దే కైండ్ ఆఫ్ అది గోడలకి అది చిట్టనాడు ప్లాస్టర్ ఎగ్ వైట్తో చేస్తారు. అలా లేదు, కానీ గోమూత్రం, ఆవు పేడ, పెరుగు పాలు, నెయ్యి, పంచగవ్య అండ్ తీసుకెళ్ళి ఆల్టర్నేటివ్. కరక్కాయలు బ్రిటిష్ కొన్ని ట్రైబల్స్ బ్రిటిషర్స్ ఎక్కువ. అంటే ఎగ్లో ఏముంటుంది, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కాల్షియం. మిల్క్, ఘీ అండ్ కర్డ్లో ఏముంటుంది, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కాల్షియం, సేమ్ థింగ్ కదా. సో ఇట్స్ ఆల్ సేమ్. యు ఆర్ గివింగ్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కాల్షియం టు లైమ్ విచ్ ఇస్ ఇట్ సెల్ఫ్ కాల్షియం. సున్నం కూడా కాల్షియం కదా, దాని పవర్ పెంచుతున్నాం. ఇప్పుడు నేను లైమ్ క్వాంటిటీ పెంచేసి శాండ్ క్వాంటిటీ తగ్గించేస్తాను ఫర్ ఎగ్జాంపుల్, కాల్షియం పెరగాలని క్రాక్స్ వచ్చేస్తాయి, లైమ్ ఎక్కువైపోయింది కాబట్టి. సో నేను కాల్షియము ఈ రకంగా కలుపుతా, ఓకేనా. సో ఇప్పుడు కాల్షియం ఇది ఇంకా బాగా వస్తుంది, మిల్క్ ఎక్కువ వస్తుంది. అంటే డిపెండ్స్, రెండు సేమ్ కూడా రావచ్చు, రెండు వెరీ సిమిలర్. ఎలా అంటే షైనీగా ఉంటుంది. చిట్నాడు ఈ మధ్యన ఏఐ వీడియోస్ కొన్ని వచ్చినాయి, అంటే మా క్లయింట్స్ నాకు పంపిస్తూ ఉంటారు, ఇక నువ్వు చేసింది వీళ్ళలా చేశారు, నువ్వు కూడా చెయ్యని నేను చెప్తాను. సో అలాగా రకరకాల ఫినిషెస్ ఉన్నాయి. మీకు ఇంకోటి చెప్తాను, మట్టి ఉంది కదా, ఓన్లీ మట్టితో ఆ స్మూత్ ఫినిష్ తేవచ్చు. గ్లాసీ ల్యాబ్లో ఉండిపోయింది, తేలేదు అది, కలపచ్చు. మన ఉంది కదా గోండ్ బబుల్. మట్టితో ఫినిషింగ్ ఎలా చేయొచ్చు? మట్టితో ఫినిషింగ్ అంటే మట్టిలో క్లే కంటెంట్ ఉంటుంది కదా, దాంతో మనం పాలిష్ చేస్తాం, ఒక రాయితో అలా గీక్తాం. అంటే సపరేట్ చేయాలంటారా మళ్ళీ? సపరేట్ అవసరం లేదు. ఇప్పుడు బాటిల్ టెస్ట్ చేసామా, అలా ఒక బకెట్లో కలిపామనుకోండి, పైన ఒక లేయర్ బంక మట్టి వచ్చేస్తుంది కదా, అది తీసేస్తాం. ఓకే, దాంతో ఫినిషింగ్. అంతే, దాంతో ఫినిషింగ్ ఇస్తాము. అది మీకు ఎప్పుడైనా మాకు బండ్లగూడలో ల్యాబ్ సెటప్ చేసాము, అక్కడ ఎవరైనా రాగలిగితే అక్కడ షైనింగ్ ఫినిషింగ్ చేశాను నేను. ఓకే, చూపిస్తా. ప్యూర్ మట్టి, అందులో కొబ్బరి నూనె కానీ వ్యాక్స్ కానీ ఏది, ఇంకా చిట్టినాడు అన్నింటిలో బోల్డ్ కావాలి ఐటమ్స్ చేయడానికి. అవి మేము రెండు చేసాం కాబట్టి మాకు బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ మట్టి పాలిష్ ఉంటుంది కదా, న్యాచురల్ పాలిష్, దీని మీద వాటర్ కొడితే పోయిద్ది అది. మట్టి ఇల్లు కానీ మట్టి ఏ ప్రోడక్ట్ కానీ వాటర్ కొడితే అది పోవట్లేదు అంటే అది కెమికల్, మట్టి పేరు మీద అమ్ముతున్నారు. సున్నం ఏంటంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్. బాత్రూమ్స్కి, బాత్ టబ్, స్విమ్మింగ్ పూల్స్, వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు సున్నంతో. మేము కట్టాం, లైమే యూస్ చేయాలి. ఓన్లీ లైమ్తో చేయొచ్చు. ఓన్లీ లైమ్ శాండ్. క్లేలో ఏంటంటే ఒక మెథడ్ ఉంటుంది, గ్లేయింగ్ అంటారు. మనకి ఆవు పేడ ఇంకా బనానా లీవ్స్ ఉంటాయి కదా, దాన్ని మరిగించి బ్లాక్ కలర్ లిక్విడ్ వస్తుంది, డికాషన్ ఆఫ్ బనానా లీఫ్.
అది ఆవు పేడ కలిపి నంబర్ ఆఫ్ లిపాయి చేసేసి దాంట్లో పెట్టుకోవచ్చు. కానీ మీకు కావాల్సిన పెయింట్ దాన్ని అలకాలి 3-4 సార్లు అంతే. కానీ మీకు ఆ ఫీలింగ్ ఉండదు, సిమెంట్ కుండీలో వాటర్ తీసినట్టు అంత నీట్గా ఉండదు. ఐ టెల్ యూ మేము అది ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం అరకు దగ్గర. రవివర్మ గారు ఉన్నారు కదా, ఇప్పుడు చేస్తాం. కొన్ని గరుడ్లో ఉంది లైమ్. అది ఒకటి లైమ్తో చేసాము, ఇంకా సాలిడ్. అది మట్టితో కూడా ఎలా చేయాలంటే టేక్ చెట్టు ఉంటుంది కదా, టేక్ చెట్టు కానీ విసిరాకులు ఉంటాయి కదా తింటాము, మోదిగాకులు, అది మొత్తం లైనింగ్ వేసేసి దాని మీద బంక మట్టి రాయాలి. మళ్ళీ ఇంకో లైనింగ్ ఆఫ్ మోదిగాకు, మళ్ళీ బంక మట్టి, అలా 3 లేయర్స్ వేసేస్తారు. ఆకులు కూడా ఎలా పెడతాం, పెంకులు పెడతాం కదా ఒకటి మీద ఓవర్లాపింగ్, అలా స్లోప్లో అలా పెట్టకుండా చేయాలి. ఇది జార్ఖండ్ ట్రైబల్స్ చేసే మెథడ్. మేము అరకులో చేసాము, అది చాలా బాగా సక్సెస్ఫుల్, ఇప్పటికీ బాగానే ఉంది. అది 1-2-3 ఇయర్స్ అలాగే ఉండిపోయింది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు మీ ఫామ్లో. చిన్నది ఆకులు ఎలా పెరిచేసి క్లే, మళ్ళీ ఆకులు, మళ్ళీ బంకమట్టి, అప్పుడు నల్లరేగడి వాడండి అప్పుడు. ఇది ఓకేనా? ఇది వాడేసి మళ్ళీ ఈ నల్లరేగడిలో పేడ కూడా కలుపుకోవచ్చు. కలిపేసి ఇలా 3-4 లేయర్స్ చేశారనుకోండి, అందులో వాటర్ మెయింటైన్ చేస్తే వాటర్లో ఉండిపోతుంది. సో జార్ఖండ్లో వాళ్ళు ఏం చేశారంటే, ఫారెస్ట్లో యానిమల్స్కి వాటర్ తాగడానికి ఉండదు కదా, సో వాళ్ళు చీప్ మెథడ్లో మనం వాళ్ళకి వాటర్ స్టోరేజ్ ఎలా చేద్దామని వాళ్ళు లోయెస్ట్ ల్యాండ్స్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక వీడియో కూడా యూట్యూబ్లో పెట్టారు ఆయన. సో యూ కెన్ డూ దట్, అది మంచి మెథడ్. కానీ వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తగ్గింది అనుకోండి, ఎవరైనా యూజ్ చేస్తారంటే ఇంకొంచెం వాటర్ వేసుకుంటే మంచిది. దెన్ పెద్ద చేసుకుంటారు కదా, పెద్ద డిఫరెన్స్ రాదు. వర్షాకాలంలో నిండిపోయిందంటే కొన్ని మంత్స్ ఉండిపోయింది. కొంచెం డ్రైగా ఉంది అనిపిస్తుంది. ఓకే, వర్కబిలిటీ పెంచడానికంటే ఇప్పుడు నేను తాపీ పట్టుకొని ఇలా వాడాను అనుకోండి, నాకు తాపీ జారాలన్నమాట. ఆ జారకపోతే నేను ఇలా వాటర్ కొడతాను, క్రాక్స్ వచ్చేస్తాయి. సో అది పెద్ద ప్రాబ్లం కదా. సో అలోవెరా జెల్ అండ్ క్యాక్టస్ పల్ప్ వేస్తే ఈ బెనిఫిట్ ఉంటుంది. సెకండ్, అలోవెరా జెల్ విల్ హార్డెన్ టు బికమ్ మోర్ వాటర్ రెసిస్టెన్స్. ఇప్పుడు మన ఫేస్కి రాస్తాము, ఒక చిన్న లేయర్లా ఫామ్ అయిపోతుంది, అంతే కదా. సో మెక్సికోలో ఇప్పుడు ఏదో వచ్చింది కదా, సమ్ స్టడీస్ హ్యావ్ ఫౌండ్ మెక్సికోలో పీపుల్ ఆర్ రైటింగ్ అలోవెరా జెల్ ఆన్ ద వాల్స్, మడ్ వాల్స్. సో బేసిక్లీ వెన్ యూ రైట్ అలోవెరా జెల్ ఆన్ మడ్ వాల్స్, అది డ్రై అయిపోయిన తర్వాత ఇట్ బికమ్స్ లిటిల్ బిట్ వాటర్ రెసిస్టెంట్. ఈవెన్ కౌ డంగ్ ఈజ్ ఆల్సో వాటర్ రెసిస్టెంట్. ఇట్స్ నాట్ వాటర్ ప్రూఫ్, ఇట్స్ వాటర్ రెసిస్టెంట్. కొంచెం వాటర్ వేస్తే అలా జారుతుంది. ఓకే, సో అలాగా అలోవెరా వాడచ్చు. క్యాక్టస్ హ్యాస్ వెరీ గుడ్ బెనిఫిట్ వెన్ యూఆర్ యూజింగ్ ఇట్ విత్ లైమ్. సో సున్నంలో క్యాక్టస్ పల్ప్ కలిపితే వాటర్ రెసిస్టెన్స్ చాలా పెరిగిపోతుంది. నేను ఒకవేళ అండ్ స్టిక్కీనెస్ కూడా పెరుగుతుంది ఆఫ్ కోర్స్. బెండకాయ గుజ్జు కూడా వాడతారు. అలోవెరా యూ కెన్ అవాయిడ్, క్యాక్టస్ వాడుకోవచ్చు, అడవిలో దొరుకుతుంది. బెండకాయ గుజ్జు కూడా వాడతారు. బెండకాయ మొక్కలు చేసేసి ఏదైతే ముదిరిపోయిందో కుండలో బాయిల్ చేసేయండి, మొత్తం స్లర్రీ స్మూత్ అయిపోతుంది. అది కలిపేయండి మట్టిలో. బెల్లం గట్ట ఎక్కువ కలిపేస్తే మట్టిలో ప్రాబ్లం ఏంటంటే అవేసి కూడా చేసుకోవచ్చు. సో మీకు ప్రాపర్టీ తెలిస్తే చాలు. యూ షుడ్ నో ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్. ఆ జిగుట ఎందు నుంచి వస్తుంది? బెండకాయ నుంచి వస్తుంది, అవిసె నుంచి వస్తుంది, అలోవెరా నుంచి వస్తుంది, క్యాక్టస్ నుంచి వస్తుంది. కానీ కొన్ని మాలిక్యులర్ లెవెల్లో కొన్ని వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాక్టస్ విత్ లైమ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ వాటర్ ప్రూఫింగ్. అవిస నూనె అండ్ లైమ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ వాటర్ ప్రూఫింగ్ అలాగా. బట్ కొన్ని ఏంటంటే వర్కబిలిటీ కోసం యూ కెన్, జిల్లెడాకు ఉంటుందా, జిల్లెడాకు బాయిల్ చేస్తే అది కూడా కొంచెం స్లైమీ జిగట్ వస్తుంది కదా, అది కలిపితే పురుగులు కూడా రావు, ఇది కూడా ఇస్తుంది అనమాట. ఈ బెనిఫిట్ కూడా ఇస్తుంది. See, anything I'll tell you, I have done all these practices. Everything is cheaper than general construction. అవైలబిలిటీ ఎక్కడి నుంచో నేను తెప్పిస్తాను, నాకు అదే కావాలంటే కాస్ట్ పెరిగిపోతుంది. ఈ మడ్ కన్స్ట్రక్షన్లో ఓన్లీ కాస్ట్ ఏంటంటే ఎక్స్పర్ట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, అండ్
అండ్ మేసన్స్ నార్మల్ కూలీ నడుస్తున్న దాంట్లో చేయించుకోవచ్చు, వాళ్ళకి ఇంకా మంచిది స్కిన్కి, వాళ్ళ స్కిన్కి ఇంకా మంచిది వర్కర్స్కి. బట్ యువర్ ఎక్స్పోర్ట్ కాస్ట్ ఈజ్ హై. సో దాన్ని బ్రేక్ చేయాలంటే యూ హ్యావ్ టు లర్న్ ఇట్. ఇప్పుడు మేము మోనోపోలీ చేసుకోవచ్చు, బట్ వీ డోంట్ డూ ఇట్ బికాస్ మా విజన్ అది కాదు. ఎవ్రీ వన్ షుడ్ బిల్డ్ అని విజన్. అండ్ ఇది మీరే కట్టుకుంటే మీకు తక్కువ కాస్ట్లో అవుతుంది, నేను కడితే మీకు 3 times పెరిగిపోయింది. బికాజ్ నేను సైట్లోనే ఉండాలి, వేరే సైట్ వెళ్ళకూడదు. ఆల్ మై ఎక్స్పెన్సెస్ షుడ్ బి కవర్డ్ ఫ్రమ్ యువర్ సైట్ ఓన్లీ. సో మీకు మెటీరియల్ కాస్ట్ ఎంత తక్కువలో అవుతుంది, ఎక్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతే ఇట్స్ నాట్ ఫీజబుల్. ఇప్పుడు మీరే కట్టుకుంటే, ఇప్పుడు మాకు స్టూడెంట్ వచ్చాడు 5 days వర్క్షాప్కి, అనంతపూర్లో ఆయన ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేశారు కదా, ఆయన పేరు మొన్న వీడియో లైవ్ పంపించారు కదా. సో ఆయన ఇస్కాన్ డివోటీ, ఆయన 410 rupees per square feet కట్టాడు ఒక ఆర్గానిక్ స్టోర్. నేను ఆ వీడియో మీ గ్రూప్లో పెడతాను, నాకు రిమైండ్ చేయండి గ్రూప్లో ఎవరైనా. సో యాజ్ వాటర్ అండ్ డాబ్ మట్టితో 5 days ట్రైనింగ్, ఓన్లీ విత్ 5 days ట్రైనింగ్. 5th day హీ ఆస్క్డ్ మీ ఫర్ ఎ డ్రాయింగ్. నేను ఆయన కూర్చొని నేల మీద పేపర్ మీద ఇలా పెన్తో గీసేసాను, ఆయన వెళ్ళి అదే కట్టాడు. 1200 square feet కర్నూలులో షాప్ కట్టాడు ఆర్గానిక్ ఫార్మింగ్ది. అండ్ ఫోన్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తాను మా స్టూడెంట్స్కి, ఐ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్, ఐఎమ్ హ్యాపీ ఇఫ్ దట్ డూయింగ్ ఇట్. సో ఆయన 410 rupees కట్టాడు. అంటే ఇప్పుడు జనరల్ సిమెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అరౌండ్ 2000 per square feet, ఆయన 400 per square feet కట్టాడు, 410 rupees సంథింగ్. బ్యాంబూ మొత్తం బ్యాంబూ వేసేసి గడ్డేస్తాడు. గడ్డేసేసి ఆయన ఏం చేశాడు, రూఫ్లో ఎక్కువ కాస్ట్ అవుతుందని ఆ గడ్డి బ్యాంబూ మధ్యలోని రేక్ వేసేసాడు. రేక్తో కాస్ట్ సేవ్ చేసుకున్నాం. గడ్డేసి పైన ఇది రేక్ వేసేసాడు. ఎందుకంటే రూఫింగ్ న్యాచురల్ కన్స్ట్రక్షన్లో రూఫింగ్ ఈజ్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్. హార్డ్ వుడ్ వాడాలి, పెంకులకి స్లోప్ ఇవ్వాలి, బోల్డ్ ఉంటాయి టెక్నికల్గా అండ్ ఇవి. ఆయన కాస్ట్ సేవ్. ఫ్లాట్ స్లాబ్ కూడా ఉంటుంది, ఫ్లాట్ స్లాబ్ కూడా ఉంటుంది. ఫిల్లర్ స్లాబ్స్ వీ డోంట్ యూస్, ఇట్ హ్యాస్ సిమెంట్ కదా. ఆర్సీ జీరో సిమెంట్ కాన్సెప్ట్. సో ఫిల్లర్ స్లాబ్ గట్రా వాడము. మద్రాస్ టెరెస్ అంటారు ఫ్లాట్ స్లాబ్లో. అలా కట్టచ్చు కూడా. మీకు ప్రెజెంటేషన్ కూడా షేర్ చేస్తా గ్రూప్లో. అందులో ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మడ్ హౌసెస్ ఫొటోస్ ఉంటాయి, దాని ఏజ్ ఎంత ఉంటుంది, మా ప్రాజెక్ట్స్కి కూడా కొన్ని ఫొటోస్ ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు ఓపెన్ ల్యాండ్లో ఉన్నాం కదా, ప్రెజెంటేషన్ ప్లే చేయలేము. నార్మల్లీ మేము ప్రెజెంటేషన్ ప్లే చేస్తాం. అలా అంట లేదు. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్తాను చూడండి, మేము ఇక్కడ అజీజ్ నగర్లో ఒకటి కడుతున్నాము, వెరీ కాన్ఫిడెన్షియల్ సైట్ అది. ఈయన వచ్చినట్టున్నారు కదా, మీరు వచ్చారు కదా. ఒక నార్మల్ స్లాబ్ ఉంటుంది కదా, సిమెంట్ స్లాబ్, అది 150 kgs per square meter డిజైన్ తీసుకుంటాం. అంటే ఒక మీటర్ బై మీటర్లో 150 kg ఉన్నా ఏం అవ్వదు. అది మేము 840 kg per square meter డిజైన్ తీసుకున్నాం. చెక్కతో రూఫింగ్, వుడెన్ రూఫింగ్ని 850 kgs యూ కెన్ పుట్ ఆన్ 1 square meter. అంటే ఇట్ ఈస్ 8 times more stronger than, బట్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్. అది పక్కన చేసుకోవచ్చు, దానికి ఎక్కువ స్పెండ్ చేస్తారు. మీరు చూసారు కదా గోడలు ఎంత ఉంది అక్కడ, అది 3 అడుగులు గోడ ఉంది. ఎంత లావు గోడ ఉంది, 15 అడుగులు. అది ఎవరు పంపించారు? 18. అవును, ఇప్పుడు 15 అయింది, ఇంకా 3 అవుతుంది. అయితే అంతంత గోడలు కట్టాము, అంత పెద్దది హవేలీలా కడుతున్నాము. ప్యూర్ మట్టి, సిమెంట్ లేదు అక్కడ. సో అదే అంటున్నాను నేను, స్ట్రెంత్ వైజ్ మనం ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఈ కాస్ట్ కదా అవ్వదు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ డిఫరెంట్. బెస్ట్ ఏంటంటే థ్యాచ్ రూఫింగ్ ఇస్ బెస్ట్. గడ్డితో రూఫింగ్ వేస్తారు కదా, లైట్ వెయిట్ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంటే చాలామంది భయపడతారు ఫైర్ వస్తే పోతుంది ఇల్లు అని, కానీ పాతకాలంలో ఫైర్ ఊర్లు కాలిపోయినాయి. తాటి చేస్తారు, కానీ బోల్డ్ ఊర్లు కాలిపోయినాయి అలాగే. వీడికి పగుంది, వాడికి పగుంది, ఇది అది అని చెప్పి. కూర్మ గ్రామం కాలింది. ఏం తప్పు చేశారు వాళ్ళు అంటే, ఇప్పుడు బ్యాంబూ ఫ్రేమ్ వేసి చాపేస్తాం కదా, దాని మీద మట్టి అలకాలి. ఒక 3 ఇంచులు మట్టి వేసామనుకోండి, దాని మీద గడ్డ వేసామనుకోండి, ఇల్లు ఇంకా చల్లగా ఉంటుంది. ఫైర్ వస్తే ఓన్లీ ఆ గడ్డి కాలుతుంది, ఇల్లు మొత్తం కాలదు. ఓకేనా?
సో దాన్ని మిద్దెల్లే అంటారు. సాలూరు బాలకృష్ణ గారు రిజిస్టర్ స్నేక్స్ ఎందుకు వస్తాయి కూడా చెప్తాను. బాలకృష్ణ గారు సాలూరు లివింగ్ రూఫ్, వేసేసి పైన మట్టి వేసారు, లివింగ్ రూఫ్, అది కింద వుడ్, కింద వుడ్, తర్వాత మట్టి, దాని మీద ఇది మట్టి పోసి అంతే. అది అలా చేసాం. అది వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. స్నేక్స్ ఎందుకు వస్తుందంటే చాలామంది నాకు అడవిలో ఇల్లు ఉండాలి అని చెప్పి 4 చెట్ల మధ్యలో ఇల్లు కట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. సో ఇంటికి ఎప్పుడూ ఎండ తగలాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ ఇల్లు కడితే ఆ చెట్టు పడిపోయినా నా మీద పడకూడదు, నా ఇల్లు మీద. అంత డిస్టెన్స్లో ఇది వాస్తులో కూడా ఉంది. సో ఒక చెట్టు హైట్ అలా ఎలా పడినా ఇల్లు అక్కడ ఉంటుంది అన్నమాట. అలా చూసుకొని ఇల్లు కట్టాలి. అంటే గాలి రావాలి, ఎండ రావాలి, ఎలాంటి చెట్టు పెద్దది పడిపోయినా మన ఇంటి మీద రాకూడదు. రావడానికి మీడియం లేదు కదా, రాదు. స్నేక్స్ ఎందుకు తిరుగుతున్నాయి, అడవి కోసేస్తున్నాను తిరుగుతున్నాయి. ఇగోండి నేను ఒకటి చెప్తాను చూడండి. స్నేక్స్ కానీ ఎలకలు కానీ గుడ్లు గడ్డ పెడతాయి కదా, పెట్టనివ్వండి, తప్పేముంది. స్నేక్స్ మెయిన్ ఎందుకు వస్తాయి, ఈ చెట్టు నుంచి అలా ఎక్కి అలా రూఫ్ మీద ఎక్కిపోయింది. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసాం అనుకోండి, ఇట్ కెనాట్ కమ్. సెకండ్, మన ఫామ్లో అన్నీ ఉండాలి, చెట్లు ఉండాలి, ఇప్పుడు వాటర్ బాడీ ఉండాలి, అన్నీ ఉంటే ఇంటి మీదకి రావు, అది అక్కడ ఉంటాయి హ్యాపీగా. నేనేం చూసానంటే కొంతమంది ఇల్లు కట్టేసి మొత్తం సిమెంట్ చేసేస్తారు. మొత్తం సిమెంట్ చేసేసరికి ఏమవుతుంది, మొత్తం సిమెంట్ చేస్తారు, అటు రోడ్డు ఉంది, అవతల కూడా అలాగే చేశాడు, మరి ఎక్కడ ఏం లేదు కదా, ఆ గడ్డ చల్లగా అనిపిస్తుంది, దానికి వస్తుంది. చదకి ఆ పాలిష్ చేసిన వుడ్డే కనబడుతుంది తినడానికి, ఎందుకంటే డొంకలు మొక్కలు లేవు కాబట్టి. మీకు అర్థమైందా? సో బ్యాలెన్స్డ్ ఉందనుకోండి మీ ఫామ్ కానీ మీ ప్లాట్ కానీ, మీ ప్లాట్లో చిన్న ఇల్లే కట్టుకోండి, మిగతా అన్ని బ్యాలెన్స్డ్గా ఇంకా మొక్కలు కూరగాయలు అన్నీ ఇస్తే. చాలామంది ఏం చేస్తారంటే వేస్ట్ వుడ్ ఉంటుంది కదా, అది చెట్టు కింద ఎక్కడ పాతేస్తారు దూరంలో ఎక్కడైనా, అక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో వేస్ట్ వుడ్ మిగులుతుంది, అలా వేసేస్తారు. చాలామంది ఫారినర్స్ కూడా చేస్తున్నారు కాన్షియస్ లివింగ్లో. సో దే ఆర్ బీయింగ్ కాన్షియస్ అబౌట్ అదర్స్ ఆల్సో. అప్పుడు ఏంటంటే అది మనకి బాదర్ చేయదు. ఇప్పుడు సెకండ్ ఏంటంటే మనం వుడ్ ట్రీట్మెంట్ గట్రా అన్నీ చేస్తాము, కెమికల్ ట్రీట్మెంట్ చేసిన వుడ్ని కూడా టర్మైట్ వచ్చి తింటుందంటే దానికి ఎంత గతిలాగా తింటుంది, అంతే కదా. దానికి మీరు అన్నీ ఇచ్చారనుకుంటే అది రాదు అక్కడికి. ప్లైబోర్డ్నే తినేస్తుంది, ప్లైబోర్డ్లో మొత్తం కెమికల్ చెత్తే ప్లైబోర్డ్, దాన్నే తినేస్తుంది అంటే ఆలోచించండి వాట్ ఈస్ ద కాంక్రీట్ జాగా. సో అది తక్కువ కాస్ట్, అది తాటి చెట్టు తక్కువ కాస్ట్, వెదురు బొంగు తక్కువ కాస్ట్, గడ్డితో రూఫింగ్, వెదురు బొంగు, తాటి చెట్టు ఫ్రేమ్ ఇచ్చేసి తాటాకులతో చేయడం, ఇవన్నీ తక్కువ కాస్ట్లో అవుతుంది. కానీ దీని రేట్ కూడా చాలా ప్రీమియం అవ్వబోతుంది, అయిపోయింది కూడా. బ్యాంబూ అండ్ థ్యాచ్ రూఫింగ్ ఇప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ 450 రూపీస్ తీసుకుంటున్నారు, ఎందుకంటే స్కిల్డ్ వర్కర్స్ లేరు కాబట్టి. సో వెన్ యూ హ్యావ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వేర్ దీస్ వర్క్ ఈజ్ స్టార్ట్ కదా, అప్పుడు ఎలాంటి మార్కెట్ క్రైసిస్ తగ్గుతుంది. చేసుకోవచ్చు, మేము చేసాం, అది చాలా బాగుంటుంది. నేను చూసింది ఐరన్ పెట్టి ఎందుకు చెప్పనా, స్లాబ్ ఏంటి ఎలా ఉంటుంది, వాటర్ పడుతుంది, ఇటు అటు వెళ్ళిపోద్ది లైట్ స్లోప్లో. మట్టిళ్ళకి ఏంటంటే న్యాచురల్ రూఫింగ్ ఇచ్చేటప్పుడు ఆకు కానీ పెంకు కానీ ఉంటుంది కదా, సో 45 డిగ్రీలు స్లోప్ ఇచ్చామనుకోండి, అంటే ఈ యాంగిల్ 45 ఉండాలి, 45 ఇస్తే వర్షం పడి వెంటనే జారిపోయింది. అది ఇలా ఉందనుకోండి, వాటర్ ఎక్కువసేపు ఉండి కింద లీక్ అయిపోద్ది. సో అందుకే జారు ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా మట్టిల్లో ఇది లేకుండా మట్టిలు చూసారనుకోండి, దానికి దండం పెట్టి, అది మట్టిలు కాదు, ఆర్ అది ఫెయిల్ అవుతుంది. సో 45 డిగ్రీస్ ఈజ్ మస్ట్. కొన్ని ఫ్లాట్ స్లాబ్ రూఫ్స్ ఉంటాయి, ఏది మద్రాస్ టెరెస్ రూఫ్ అని, మట్టిలో కూడా ఉంటాయి. వాడేస్తాయి. ఇప్పుడు ఏం ఆలోచించట్లేదు. ఒక 10 ఇయర్స్ నన్ను ఎవరేమో అనకపోతే చాలు, ఇంటికి గ్యారంటీ 10 ఇయర్స్ ఇస్తున్నారు, 5 ఇయర్స్ ఇస్తున్నారు, 3 ఇయర్స్ ఇస్తున్నారు ఇంటికి, ఏదో ఫ్రిడ్జ్ ఆర్ ఫోన్ గ్యారంటీ ఇచ్చినట్టు. ఒక ఇల్లు
ఒకళ్ళు కట్టారంటే వాళ్ళకు గ్రాండ్ చిల్డ్రన్ కూడా వాడాలి, 5 జనరేషన్స్ రావాలి ఇల్లు, అప్పుడే కదా అంత నేచర్ నుంచి అంత మనం తీసుకున్నామంటే అది 5-6 జనరేషన్ సర్వీస్ చేయాలి కదా. సో ఇప్పుడు అది ఒక జనరేషన్ 2 సార్లు కట్టుకుంటున్నాడు. మారిపోయింది కదా, అంటే ఒకటి మా ఫాదర్ కట్టిన ఇల్లు రినోవేషన్, ఇంకోటి నేను కట్టుకుంటాను. మనుషుల్లో మేబీ అంత లాంగ్ విజన్ కూడా పోయింది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ నాట్ గుడ్. ఆ లాంగ్ విజన్ మనం ఓల్డర్ జనరేషన్స్కి లేకపోయి ఉంటే వీ వుడెంట్ హ్యావ్ సీన్ ఎనీ మాన్యుమెంట్ ఆర్ ఎనీ డ్యామ్స్, ఏది మన బ్రిడ్జెస్ ఏది చూసాం. ఆలోచించాలి వాళ్ళు ఇప్పుడు లాంగ్. సో మనము ఆ విజన్ ఇప్పుడు తేలేదు అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ విల్ బి ఈవెన్ మోర్ డిజాస్టర్స్. ఇంకా టెంపరీ, ఇంకా రేకులు, ప్యానల్స్, సిమెంట్ బోర్డ్స్, రెడీమేడ్ కంటైనర్స్. సో ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఇది మీ హెల్త్ కూడా పాడు చేస్తుంది, నేచర్లో ఉన్న రిసోర్సెస్ని పాడు చేస్తుంది, ఇంబ్యాలెన్స్ ఫామ్ చేస్తుంది. యాక్చువల్లీ మేము ఇప్పుడు గవర్నమెంట్కి కొన్ని ప్రపోజల్స్ పెట్టాము, ఆంధ్ర గవర్నమెంట్కి, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అదేంటంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా ఏదైనా కడితే, స్కూల్ కట్టినా ఏం కట్టినా మీరు ఎలాగో అందులో ఏసీలు ఇవ్వడం చాలా ఇంప్రాక్టికల్ కదా, మట్టితో కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని అలా ప్రపోజల్స్ ఇవ్వబోతున్నాము. ఇంకా కొన్ని వాళ్ళెవ్వరు, బట్ అంటే ప్రాక్టికల్గా సి ఐ టెల్ యూ, మట్టిలో ఒక 8-9 కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటంటే, ఒకటి మీరు అర్త్ బ్యాగ్ చెప్పారు కదా, ఈజియెస్ట్. అది మీకు 800 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్లో అయిపోతుంది. వాటర్ అండ్ డాబ్ అని ఉంటుంది, ఏంటంటే వెదురు బొంగని అల్లేసి దానికి మట్టి రాస్తాం. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. నేను మీరు ఒక 5 days కోర్స్ అటెండ్ అవ్వండి, మీకు నేర్పించేస్తాను. నేను యాక్చువల్లీ మొన్న అరకుల ట్రైబల్స్కి ట్రైనింగ్ ఇచ్చా. వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే చేస్తారు. వాళ్ళు విని వాళ్ళు అరకుల ట్రైబల్స్కి చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళ తాతయ్య, వాళ్ళ ముత్తాతలు అందరూ అదే చేశారు. వాళ్ళకి నేను కొన్ని టెక్నిక్స్ చెప్పాను ఇందులోని, గంట సేపులోనే. వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారంటే, ఇది ఇంకా ఎఫిషియెంట్గా ఉంది సార్, ఇది ఇంకా ఫాస్ట్గా అవుతుందని. సో వాళ్ళు చేసిన దాంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అంతే. సో ఈ వాటర్ అండ్ డాబ్ ఒకటి ఉంటుంది, సన్నగాళ్ళు చేయొచ్చు. అర్త్ బ్యాగ్ తక్కువ కాస్ట్లో లావు కూడా చేసుకోవచ్చు. కాబ్ అని ఒక మెథడ్ ఉంటుంది, అంటే ఇదే మట్టిలో గడ్డి కలిపేసి ముద్దల్లా చేసి ఇలా ముద్ద అతికించి గాడ్ కట్టడం. చాలా హార్డ్గా ఉంటుంది. లేదు మనం అనుకుంటాం కానీ మొదలెడితే అయిపోద్ది. అంటే వాటర్ బోర్డ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వర్షం పడింది అనుకోండి, వర్షం పడే ముందు, అంటే ఇప్పుడు వర్షాకాలం ముందే ఏ మంత్ అంతే, ఇది ఇంకో 2 monthsలో. ఇప్పుడు సైక్లోన్ అండి, ఇట్స్ ఓకే. కప్పుకోవడం, కవర్ కప్పాలి. సెకండ్ అంటే వర్షాకాలంకి ముందు ఫౌండేషన్ చేసేయాలి, రాళ్ళు గట్టి నింపేసి. వర్షాకాలం అంతా వాటర్ వెళ్తుంది అందులో ఫౌండేషన్లో, అవునా? వర్షాకాలం తర్వాత ఇల్లు కట్టడం మొదలెట్టాలి, నెక్స్ట్ వర్షాకాలం వచ్చే ముందు కంప్లీట్ చేసేయాలి. అది సైకిల్. 1 year తీసుకోవాలి ఇల్లు కట్టడానికి, 1 year 2 months, 1 year 3 months తీసుకోవాలి. 3 monthsలో టార్గెట్ పెట్టుకుంటే క్వాలిటీ బాగోదు ఇల్లుది, డెఫినెట్లీ క్వాలిటీ పాడైపోతుంది. సో ఇఫ్ యూఆర్ బిల్డింగ్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ కదా, మీ ఇల్లు మీరు కట్టుకుంటే మీరు 1 or 2 years తీసుకోండి డెఫినెట్గా. సో అది సీక్వెన్స్. నాకు ఈరోజు డబ్బులు ఉన్నాయి, ఈరోజే మొదలెట్టేస్తా అని చూస్తే అవదు, క్యాలెండర్ చూసుకోకుండా. మట్టిళ్ళకి అయితే, సిమెంట్కి అయితే ఏదైనా అది గట్టిగా అయిపోతే వర్షం పడినా ఏం అవ్వదు. ఇందులో ఏంటంటే మట్టిల్లో ఎలాంటిదంటే, మంచి అంబ్రెలా, మంచి హ్యాట్, మంచి బూట్స్ మట్టిళ్ళకి ఇస్తే అది ఎంత లైఫ్ అయినా ఉంటుంది. మంచి బూట్స్ ఏంటి, ప్లింత్, ఫౌండేషన్ గట్టిగా ఇచ్చామనుకోండి, రూఫ్, అంబ్రెలా మంచిది ఇచ్చామండి, ఇల్లు బాగుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్న అంబ్రెలా సరిపోద్ది, మీకు చిన్న అంబ్రెలా ఇస్తే మీరు తడిసిపోతారు కదా. సో సిమెంట్ ఇల్లుకి ఏంటి అంబ్రెలా ఉండదు, బాక్స్ కాబట్టి. మట్టిల్కి అంబ్రెలా ఉండాలంటే, మట్టిల్లు ఇదైతే దీని చుట్టూరు ఎక్స్ట్రా ఉండాలి, 3 feet 2 feet బయటికి, అంతే కదా. ఇప్పుడు 7 అడుగులు ఒక మనిషి హైట్ ఉన్నాడు, వాడికి చిన్న అంబ్రెలా ఇస్తే సరిపోతుందా? వాడు ఎక్కడి నుంచి తడిసిపోతాడు ఇంకా కిందకి, అవునా? సో ఇల్లు హైట్ ఎక్కువ అయితే అంబ్రెలా పెద్దది ఇవ్వాలి. పెద్దది ఇవ్వలేమంటే 2 partsలో ఇవ్వాలి, ఇక్కడ ఒకటి ఇవ్వాలి, ఇక్కడ ఒకటి ఇవ్వాలి. 2 levels. మీరు చూసుంటారు కదా మట్టిల్లు ఫొటోస్, అలా ఉంటుంది. సో గోడలు ఎప్పుడు కవర్ అవ్వాలి, డైరెక్ట్ వర్షం పడకూడదు. పక్క నుంచి ఒలుపురు పడినా పడలేదు, సైడ్ నుంచి అలా స్ప్లాషెస్ పడినా పడలేదు, మట్టి గోడకి ఏం అవ్వదు. అది కొంచెం తడుస్తుంది, మళ్ళీ ఎండిపోయింది, బాగానే ఉంటుంది. ప్యాడలు ఉక్కుతాము, ఏదో చేస్తాం. కానీ డైరెక్ట్గా దీనికి మనం స్లోప్స్ ఇవ్వాలి డెఫినెట్గా. సో ఫండమెంటల్ ఏంటంటే గుడ్ ఫౌండేషన్, గుడ్ ప్లింత్. బూట్స్ అంటే హైట్ ఉంటుంది కదా,
నేను ఎక్కువ బురద నీళ్ళలో వెళ్ళాను అనుకోండి, ఎంత గమ్ బూట్స్ వేసుకుంటా ఈ హైట్ది, నేను ఎంతవరకు దిగినా నాకు ప్రాబ్లం లేదు. సో అలాగే అంటే లోడ్ బేరింగ్ ఇట్స్ ఎ మెథడ్ ఇట్ సెల్ఫ్. అంటే గోడలు రెండు రకాలు ఉంటాయి గోడలు. ఒకటి ఏంటంటే పిల్లర్, బీము, స్లాబ్, స్కెలిటన్ అంటారు దాన్ని. అంటే ఏంటి, ఫస్ట్ స్కెలిటన్ తయారు చేసి తర్వాత దాన్ని వాల్ ఫిల్లింగ్ చేసాము, ప్లాస్టర్ కొట్టాము, తర్వాత అన్నీ చేసుకున్నాం. సెకండ్ మెథడ్ ఏంటంటే నాన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ లోడ్ బేరింగ్ మెథడ్. అంటే మీ రూఫ్, మీ స్లాబ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, అది మీ గోడల మీదే కాస్తాయి. అంటే గోడలే లావుగా కడతాం, లోడ్ బేరింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇందులో ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుందని గోడలు సన్న చేద్దామని అనుకున్నారు. గోడలు సన్న చేస్తే ఏమవుతుంది, పడిపోతుంది. గోడలు పడిపోతున్నాయి కదా సన్న చేస్తే. అందుకే ఏం చేశారు, 4 పాయింట్స్ తీసుకొని మధ్యలో ఇంకో 2 పాయింట్స్ తీసుకొని 8 పాయింట్లు తీసుకొని అక్కడ వరకే గోడ లావు ఉంచుదాము, మిగతా దగ్గర సన్న చేసేద్దాం అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో అలా కాలమ్స్ చేశారనమాట. కాలమ్స్ ముందు కూడా ఉండేవి, ఎప్పుడు ఏన్షియంట్ కన్స్ట్రక్షన్లో కూడా ఉండేవి. మరి స్టోన్ కాలం ఉండేది, వుడ్ కాలం ఉండేది. అవునా? దోలాలు అంటే ఇవి బీమ్స్. బీమ్స్ అంటే దోలాలు అంటారు అనమాట. అంతే, పిల్ల దోలాలు. మోగ్రం అంటారా? మోగ్రం. సో అలాగా అన్నీ ఉండేవన్నమాట. సో ఇందులో మనము లోడ్ బేరింగ్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీరు అడిగినట్టు లోడ్ బేరింగ్లో కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే హెవీగా ఉంటుంది కదా వర్క్, అంత హ్యాండ్ మేడ్ వర్క్ కదా, లేబర్ కాస్ట్ పెరుగుతుంది, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. కానీ మీకు క్వాలిటీ స్పేస్ వస్తుంది, ఉన్న స్పేస్ క్వాలిటీగా ఉంటుంది, థర్మల్ మాస్ ఎక్కువ ఉంటుంది. చేస్తాం కదా, అక్కడ హీట్ ఇంటేక్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో నార్త్ వైపు పెట్టినా రేడియేషన్ హీట్ వస్తుంది. సో అందుకే ఏన్షియంట్ పీపుల్ దే నెవర్ పుట్ విండోస్. చిన్న విండోస్, వెంటిలేటర్స్ పెట్టుకున్నారు. వాళ్ళు వెరీ హెల్దియెస్ట్ హోమ్స్లో ఉన్నారు. మనము ఇప్పుడు వైజాగ్ సైడ్ వెళ్ళిపోతే, విశాఖపట్నం వెళ్ళిపోతే అంటే ఇప్పుడు చూడండి, టర్మైట్ మౌంట్ ఉంది. టర్మైట్ మౌంట్లో ఓన్లీ ఎంట్రీకి ఉంటుంది వాళ్ళకి స్పేస్, కానీ మోస్ట్ బ్రీదబుల్ స్ట్రక్చర్స్ వాళ్ళు. మనం అన్ని కిటికీలు ఇచ్చిన బ్రీదబుల్ కాదు అది. ఓకే, సో ఇప్పుడు విశాఖపట్నం లాంటి ఏరియాలో హాట్ అండ్ హ్యూమిడ్లోని క్రాస్ వెంటిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఎక్కువ కిటికీలు ఉండాలి. అక్కడ మీరు కిటికీలు ఇవ్వనంటే ఉండలేరు. అక్కడ ఇటు నుంచి గాలి వచ్చిందంటే ఈ కిటికీ నుంచి వెళ్ళిపోవాలి. ఒక కిటికీకి ఇంకో కిటికీ ఆపోజిట్ ఉండాలి మ్యాండేటరీ. హైదరాబాద్కి కిటికీలు తక్కువ ఉండాలి. అది వికారాబాద్లో చిన్నవి, చిన్న కిటికీలు. పెద్ద కిటికీలు తయారు చేసుకోగలరు, అంత పెద్ద ఇల్లు కట్టినప్పుడు కిటికీ కూడా పెద్దది పెట్టగలరు, కానీ పెట్టరు. ఇంకోటి రూఫ్ హైట్స్ చూసుకోండి, పొట్టిగా ఉంటాయి, గోడలు పొట్టిగా ఉంటాయి, ఇల్లులు పొట్టిగా ఉంటాయి. అదే మా సైడ్ కొంచెం మీరు హ్యూమిడ్ ప్లేసెస్, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ చూస్తే మీకు హైట్ టోపీ ఇలా చాలా పొడవు. ఎందుకంటే ఒకటి రెయిన్ఫాల్ అంత యాంగిల్ ఇవ్వకపోతే ఆ వర్షం కింద జారదు 45 degrees. రెండోది ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువ రేజ్ అయిపోతుంది అనమాట. అక్కడ వాటర్ వేపర్ ఎయిర్లో చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ ఎయిర్ వెజిటేబుల్స్ కట్ చేయడం, కుకింగ్ చేసుకోవడం అన్నీ అదే స్పేస్లో చేస్తారు. అక్కడ ఫుల్ లైటింగ్ ఉంటుంది. ఇవ్వకపోయినా విండోస్ తగ్గించాలి, లేకపోతే ఇవ్వాలి, కోటెడ్స్ ఇవ్వాలి మ్యాండేటరీగా. అంటే విజువల్లీ ఇట్స్ ఓకే, బట్ వెన్ యూ అంటే విజువల్లీ ఎప్పుడైనా విజువల్ ప్లెజర్ ఎప్పుడైనా కొన్ని మంత్స్ వరకు ఉంటుంది, దాని తర్వాత అది ఇబ్బంది అనిపిస్తుంది. మొన్న మీకు చెప్తాను ఏమైందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. ఎలా అంటే రాబర్స్ వచ్చి కాల్ చేసి బంగారం తీసుకెళ్ళిపోయారు. సో మా ఫ్రెండ్ డిజైన్ చేసింది అది, పెద్ద విండో చేశాడు, టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చాడు. గ్రిల్ ఉంటే బాగోదు చూడడానికి, కానీ ఆ టఫ్ అండ్ గ్లాసే పగలగొట్టి లోపలికి వచ్చారు. వాళ్ళు హైటెక్ అయిపోయారు. బట్ అదే అంటున్నాను, అదే డోర్ చిన్నది ఉంది అనుకోండి, కానీ అది విశాఖపట్నం, అక్కడ ఉండాలి పెద్దది, బట్ టఫ్ అండ్ గ్లాస్ పెట్టకూడదు. సో డిజైన్లో మనం ఎక్కువ ప్రయారిటీ ఒకవేళ ఎస్థెటిక్స్, బ్యూటీకి ఇచ్చామనుకోండి, మనకి ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది. సో మీకు ఇప్పుడు మీరు ఏసీ వేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా లాస్ అవుతుంది. కొన్ని ఏసీ వేస్తకూడదు యాక్చువల్లీ మట్టిల్లో, బట్ స్టిల్ మీకు హీట్ గెయిన్, హీట్ లాస్ రెండూ ఉండకూడదు. చలికాలంలో
యాక్చువల్గా ఇప్పుడు బ్యూటీకి ఆస్థెటిక్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటే విత్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ ఓన్లీ ఫంక్షనాలిటీ మైండ్ సెట్ తోని ముందుకెళ్ళి ఎక్స్పీరియన్స్ తో ఆస్థెటిక్ యాడ్ చేసుకో. ఫస్ట్ ఆస్థెటిక్ యాడ్ అయింది అనుకోండి ఫంక్షనాలిటీ ఎప్పటికీ రాదు. దెబ్బ అయిపోద్ది. మేము డిజైన్ చేస్తాం కదా, ఫామ్ టు ఫంక్షన్, ఫంక్షన్ టు ఫామ్ అంటారు. అంటే ఫస్ట్ కొంతమంది ఆర్కిటెక్ట్స్ ఎలా ఉంటారంటే ఫస్ట్ ఒక ఫామ్ తయారు చేస్తారు, నాకు ఇల్లు ఈ షేప్లో రావాలని. ఇంకా ఆ షేప్ని కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని కాంప్రమైజ్ అయిపోతారు. కొంతమంది ఆర్కిటెక్ట్స్ ఎలా ఉంటారంటే ఫంక్షన్ ఫస్ట్ డిజైన్ చేసుకుంటారు, ఫంక్షన్ ఎలా ఉండాలి నాకు ఏంటిది, దాని తర్వాత ఒక ఫామ్లోకి వస్తారనమాట. సో చాలామంది అంటారు ఈ ఫంక్షన్ నుంచి ఫామ్లోకి వస్తే మంచిది లోపల ఉన్నోడికి, అది ఉంటుందన్నమాట. వాళ్ళు ఒకటి రెండు సోర్సెస్ చెప్తారు, అక్కడి నుంచి తెచ్చాం ఎక్కడి నుంచి. సో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే ఆ మట్టితోనే మీ ఇల్లు కూడా కట్టుకోవచ్చు. కానీ వాళ్ళు తప్పు సోర్స్ చెప్పేస్తే మీరు ఐడెంటిఫై చేయలేరు. సో ఈ నాలెడ్జ్ని యూజ్ చేసి వాళ్ళ సోర్స్ని యూజ్ చేసి రెండు మిక్స్ చేసి చేసుకున్నారు అనుకోండి, మీ ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. మా ఊర్లోనే మట్టిలు లేవు అన్నారు అనుకోండి, ఆ నాలెడ్జే లేదన్నారు, కొంచెం ఇది కంప్లీట్ 100% దీని మీదే డిపెండ్ అవ్వాలి. ఇంకోటి ఒకటి ఉంటుంది, మీ ఊర్లో మట్టిళ్ళు లేవు ఫర్ ఎగ్జాంపుల్, లేదు నేను చెప్తుంది ఏంటంటే లేదు నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఊర్లోని ఏదో మోల్లోని చిన్న గోడ మిగిలిపోయి ఉంటుంది, అది కూడా లేదనుకోండి, ఓన్లీ రాయితో కట్టిన ఇల్లు ఉంది అనుకోండి, అక్కడ మట్టి అంత మంచిది లేదు అని దాని మీనింగ్. ఓన్లీ రాయ వాడారు, వాళ్ళకి అది తప్పలేదు. అక్కడ రాయ నడుస్తుంది, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి రాళ్ళే నడుస్తున్నాయి, ఎందుకంటే అక్కడ మట్టి అంత బాగాలేదు కాబట్టి. కొన్ని ఊర్లో దొరుకుతాయి, కొన్ని వికారాబాద్ సైడ్ దొరుకుతుంది, ఇక్కడ కూడా కొన్ని ఊర్లో దొరుకుతాయి, కొన్ని ఊర్లో అసలు దొరకవు. అక్కడ లోకల్గా మట్టి, అప్పుడు ఎడ్ల బండి కదండి, ఎడ్ల బండి నుంచి ఎంత తీసుకొస్తారు మట్టి ఇల్లు కట్టడానికి, కాస్ట్ ఎక్కువైపోయి టైం ఎక్కువైపోద్ది. ఇది ఇప్పుడు ప్యాడ్ కలిపాము. ప్యాడ్ ఎందుకు కలిపామంటే ఇందులో క్లే కంటెంట్ బాగా తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు గడ్డి సైజ్ చూసారు ఎంత ఉంది, ఒక 6-7 ఇంచులు ఉందా, 8 ఇంచులు మ్యాక్సిమమ్. ఈ గడ్డి సైజ్ ఎలా డిసైడ్ చేస్తాము? ఎగ్జాక్ట్లీ బ్రిక్ సైజు. బ్రిక్ పెద్దది అనుకోండి 16 ఇంచులు బ్రిక్ కూడా చేస్తాం మనం, ఒక్కొక్కటి 25 కేజీలు ఉంటుంది. ఆ సైజ్ చేసేటప్పుడు గడ్డి కనీసం అడుగున్నర, 16 ఇంచులు 18 ఇంచులు లేకపోతే కనీసం 14 ఇంచులు. ఇప్పుడు ఈయన చిన్న చిన్న మొక్కలు వేయచ్చా అని అడిగారు. చిన్న మొక్కలు ఎప్పుడు వేయచ్చు? మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు మట్టితో ప్లాస్టర్ వేస్తాం కదా, అప్పుడు చిన్న మొక్కలు కట్ చేసి వేస్తాం గడ్డి, ఓకేనా. సో బ్రిక్ కట్టేటప్పుడు పెద్ద ఉంచుతాము, లేకపోతే మనం మట్టి ముద్దలతో గోడ కడతాం కదా, అది కూడా ఇందులో చూపిస్తాను. అది ఆ ముద్దలు చేసేటప్పుడు కూడా పెద్ద గడ్డే ఉండాలి. కనీసం ఇప్పుడు ఒక గడ్డి ఎంత వస్తుంది అనుకోండి, దాన్ని 3 మొక్కలు 2 మొక్కలు చేస్తాం, ఫీటున్నర అంతే, ఓకేనా. సో అది మనం నీట్గా తొక్కుదాం. ఈ ప్యాడ్ కూడా కలుపుదాం, ఎందుకంటే ఈ మట్టిలో ఇసుక ఎక్కువ ఉంది కదా, ప్యాడ్ కలుపుదాం. వాటర్ కావాలా? సాయిల్ టెస్ట్ రిజల్ట్ ఎలా వచ్చింది రోజు? ఇంకా రిజల్ట్ రాలేదు, బట్ కొంచెం రిజల్ట్ మన వాళ్ళు టెస్ట్ చేశారు కదా, లైక్ 6 టెక్స్ ఇది బాగానే ఉంది, ఓకే. కానీ కొంచెం ఇది పాస్ అయింది, కానీ ఇందులో స్టిల్ క్లే కంటెంట్ కొంచెం తక్కువ ఉంది కదా, ఓకే. సో ప్యాడ్ కలిపాము, పాస్ అయింది. ఓకే, ప్యాడ్ కలిపాము, పాస్ అయింది, ఓకే. సో ఇప్పుడు ఇందులో బ్రిక్ సాయిల్ టెస్ట్ పాస్ అయిపోయింది. ఇందులో టెస్ట్ నేమ్ చెప్పండి ఒకసారి. దీన్ని జార్ టెస్ట్ చేసాం. ఓకే, ఫస్ట్ ఒక జార్ టెస్ట్ చేసాం కదా, సో జార్ టెస్ట్లో ఏమర్థమైంది, ఎంతవరకు శాండ్ ఉంది, ఓన్లీ తక్కువ క్లే ఉంది చూసారా, క్లే వెరీ లెస్, 10 to 15%, 12%, 10 to 12% ఉంది క్లే. సో ఇప్పుడు ఆ క్లే తక్కువ ఉంది కాబట్టి మనం ప్యాడ్ యాడ్ చేసాం, ఓకే, బైండింగ్నెస్, ఎందుకంటే ఇదే బైండర్ కదా, సో బైండర్ పెంచాము, అప్పుడు ఇది 70-30 రేషియోలో రఫ్గా వస్తుంది, ఓకే. సో మనం అందుకే సాయిల్ ఎప్పుడు పాస్ అయింది, కొంచెం మనం దాంట్లో బైండర్ కలిపితే పాస్ అయింది, ప్యాడ్ కలిపితే పాస్ అయింది. ఇప్పుడు సాయిల్ టెస్ట్ పాస్ అయిపోయింది, నెక్స్ట్ దాన్ని బ్రిక్గా మార్చాలంటే దాంట్లో గడ్డి కలపాలి, గడ్డి కలిపితే ఓవరాల్ స్ట్రెంత్ వస్తుంది, టెన్సైల్ స్ట్రెంత్ వస్తుంది, అందుకే ఇప్పుడు గడ్డి కలుపుతున్నాము. ఒకవేళ ప్యాడ లేదు అనుకుంటే మనం కొంచెం బంకమట్టి కలపచ్చు, ఇది లేదు ఈ బంకమట్టి నల్లరేగడి కాదు, ఎర్రమట్టిలో కానీ ఎల్లో సాయిల్లో బంకమట్టి దొరుకుతుంది కదా,
బంక మట్టి ఎక్స్పాండ్ అవుతుంది కాంట్రాక్ట్ అది బ్లాక్ కాటన్ సాయిల్, ఇట్ ఇస్ నాట్ బంకమట్టి. అంటే మట్టి కొండలు చేస్తారా? నల్లరేగడితో మట్టి కొండ చేస్తారండి, చేయరు కదా. నల్లరేగడితో చేయరు అంటున్నారు. సరే, ఈ బ్రిక్లో అయితే ఇప్పుడు పేడ, మొరం మట్టి ఉంది, గడ్డి ఉంది, సింపుల్. ఈ మూడే ఉన్నాయి. చదలు ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయంటే పసుపు నీళ్ళు, వేపాకుల నీళ్ళు, కరక్కాయ నీళ్ళు గట్రా కలిపేయచ్చు. ఇందులో ఎంత కలపాలి? చాలామంది ఎక్కువ కలిపేస్తే ఎక్కువ బాగుంటుంది అనుకుంటారు, అలా చేయకూడదు. 5% అంటే మనకి ఇది 100 kgలు అయితే అది 5 లీటర్లే పోయాలి. వాటర్, కషాయం, పసుపు, ఇది నీమ్ అండ్ కరక్కాయ 5 లీటర్సే పోయాలి. ఓకేనా? అంతకన్నా ఎక్కువ పోయకూడదు. ఆర్గానిక్ ఏదైనా ఒకటే తీసుకోవచ్చా, 3 తీసుకోవాలా? 3 తీసుకున్నా మంచి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు 3 తీసుకుంటారు, కొన్నిసార్లు ఒకటే ఉందనుకోండి ఒకటేనే వేసేయచ్చు. ఓకే. ఇప్పుడు ఓన్లీ వేపాకులు ఉన్నాయి ఎక్కువ, ఓన్లీ వేపాకులు వేయండి, పర్లేదు. మరగపెట్టడం ఆరు దాన్ని నానపెట్టేసి ఉంచడం, ఆకుల్ని నానపెట్టేసి ఆ లిక్విడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము, మరగపెట్టడం కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని కలుపుతామా? ఇది పారతో కాదు, కాలుతో తొక్కాలి. ఒక 4 వచ్చేయండి. లోపల వాటర్ బాగా నానుతుంది కదా. ఇది తొక్కుతూ ఉంటే ఇంకా దానికి తెలుస్తుంది కన్సిస్టెన్సీ. మీరు పారతో కొంచెం దగ్గర చేసేయండి. వాళ్ళు వేయండి పారతో గట్టి బాగా దిగుబడి బాలు చూసారా, ఎక్కువ ఉంది, ఎక్కువ మందం ఉంది కదా. సైలెంట్గా వెళ్ళిపోవడం ఏంటి? దాని మీద కలుపుతాము. ఆర్ ఎర్రమట్టి హార్డ్గా ఉన్నప్పుడు దాని మీద కలుపుతాం. అంటే ఒక సైట్లో మేము అలా నల్లరేగడి మట్టిని ప్లేన్ చేసేసి స్టార్టింగ్లో తొక్కించేసాము. ఫస్ట్ 2000 బ్రిక్స్ క్రాక్ వచ్చినాయి, తర్వాత 18000 బ్రిక్స్ బాగున్నాయి. ఎందుకంటే పైన లేయర్ అందరూ ఆలోచిస్తున్నాం ఎందుకైంది. టెక్స్చర్ తెలుస్తుందా? వేరే అవుతుంది. బ్రిక్ సైజ్ మీద ఉంటుంది. ఈ సైజ్ అయితే 9 days పడుతుంది. 9 days. ఇప్పుడు ఈ ముద్ద ఆ ముద్ద కలిసిపోవాలా? ఓకేనా? ఈ ముద్ద ఆ ముద్ద కలిసిపోవాలి. ఈ ముద్ద ఆ ముద్ద కలిసిపోవాలి, మెయిన్ అదే ఇంపార్టెంట్. చేతన చేయాలి. చాలామంది వుడెన్ షట్టర్ పెట్టి చేస్తారు, అది కూడా చేసుకోవచ్చు. నేను ఓల్డెస్ట్ మెథడ్ నేర్పిస్తాను, తర్వాత దీనిలో ఇంటర్వెన్షన్స్ మీరు చేయండి. అంటే ఇది బ్రిక్ అవసరం లేదు కదా దీనికి? బ్రిక్ అవసరం లేదు, డైరెక్ట్ చేసుకో. నేను ఇల్లు కట్టాము ఇలాగే బ్రిక్ లేకుండా. యాక్చువల్లీ ఇదే బెటర్ కదా, చాలా బెస్ట్, ఇది చాలా మంచిది. 2 రోజులు ఎండితే ఒక అడుగు లేపుతాం, అడుగు లేపేసి 2 రోజులు వదిలేస్తాం. ఓకే, తర్వాత ఇంకో అడుగు లేపుతాం. అంటే మీరు ఒక రౌండ్ వేసేలోపు 2 రోజులు అయిపోద్ది. ఓకే, అంటే ఎక్కువ మంది ఉంటే స్పీడ్గా అయిపోతుంది. అవుతుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు 2 days. 2 days. ఫ్యామిలీ మొత్తం కలిసి బాల్ గేమ్. ఇది నేను చేసి చూపిస్తా, మళ్ళీ నేను తీసేస్తా, మళ్ళీ మీరు చేయండి. ఓకేనా? దీని మీద ఓన్లీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇగోండి, ఇది ఇలా షేప్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ హైట్ లేపామనుకోండి, ఇది కొంచెం గట్టిగా అయ్యే ముందు ఏమవుతుంది, బల్కింగ్ అయిపోద్ది. అంటే ఇది ఇలా లావ్ అయిపోయి ఇది ఇలా పొట్టలాగా వచ్చేస్తాం. అవునా? రైట్. సో దీన్ని కొంచెంసేపు వదిలేస్తాము. వదిలే ముందు ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత ఇంకో లేయర్ మట్టేస్తాం కదా, ఇది అతుక్కోవాలి కదా. సో అది అతుక్కోవాలని ఇలా చేత్తో హోల్స్ చేస్తాం.
ఓకేనా, ఇలా హోల్స్ చేసేసి దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా సెట్ చేసేసి దీంట్లో ఎలా సెట్ చేస్తాను, కొంచెం రఫ్, దీనికి ప్లాస్టర్ ఎత్తుక్కోవాలి కదా. సార్ ఎంత టైం ఇవ్వాలి సార్, ఎంత హైట్ కట్టుకోవాలి, ఎంత టైం ఇవ్వాలి? ఒక అడుగు కట్టుకోవచ్చు, అడుగు కట్టుకోవాలి. దాని తర్వాత మనకు 2 రోజులు ఎండబట్టి మొత్తం ఫుల్ డ్రై అయిపోవాలి బ్రో. ప్రాసెస్ అంతే. అంటే ఈ గ్యాప్ నేను ఇప్పుడు జాస్ట్ పెట్టాను, ప్రాపర్గా ప్లింత్ కడతాం కదా. జాయింట్స్ వేసుకోవాలి, ఆ ప్లింత్ జాయింట్స్ మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. ఇవ్వండి, ముద్దలు ఇవ్వండి. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను ఇది చిన్న చిన్న పెట్టేటప్పుడు దీన్ని వేలుతో తోస్తున్నా లోపల, అంటే గడ్డి వెళ్ళాలి లోపలికి. ఓకేనా, టైం టేకింగ్ అంటే అట్లా అనిపిస్తుంది మేడం. ఇది ఫస్ట్ లేయర్ వేసేటప్పుడు గట్టి కొట్టాలి, సెకండ్ లేయర్ ఇంకా ఇలా పెట్టేసి దీన్ని అలా తొక్కాలి. అయిపోతుంది. థిక్నెస్ ఎంత అండి? 1 ఫీట్ వరకు చేయవచ్చు అంట సార్. 1 ఇంత మట్టి కాదు, జాయింట్ కదా ఇది, మళ్ళీ పైన రాయాలి వస్తుంది, మొత్తం మట్టే వస్తుంది, ఇంకా రాయి రాదు పైన. మరి ఎక్కడ రాయాలి? రాయి అయిపోయింది, ఇంకా అయిపోయింది, కిందనే కింద భూమి వరకే రాయి. ఇది ఇలానే ఇంకా చాలా మట్టి కావాలి కానీ మీరు ఒకేసారి ఫ్లోలో వెళ్ళిపోద్ది టైట్. కానీ మనం కింద ఇవి కట్టలేము. కింద చెప్పాను కదా బూట్స్ ఉండాలి. ఇంకొకటి క్యాప్స్ ని దీంతో ఫిల్ దీంతో చేయకూడదు, చేయకూడదు. ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోవటమే హైట్. షట్టర్స్ పెడితే 3 ఫీట్ వరకు లిఫ్ట్ చేయొచ్చు. లేపియచ్చు, అది బద్ద పెట్టుకోవాలి. దీన్ని స్ట్రైట్ చేద్దామా? దాన్ని షటర్డ్ కాబ్ అంటారు. ఆ టెక్నిక్ని ర్యామ్డర్ తను ఇప్పుడు ఫేమస్ అయింది కదా, యాక్చువల్లీ ఇట్ వాస్ షటర్డ్ కాబ్. ఇది కాబ్. ఇది పెట్టుకోవచ్చు, చెక్క పెట్టుకోవచ్చు. కానీ బ్రీదబిలిటీ తగ్గుతుంది, ర్యామ్డత్లో బ్రీదబిలిటీ తగ్గిపోద్ది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు దీని మీద మళ్ళీ మీరు గట్టిగా వేసి తొక్కేసి చేస్తే మళ్ళీ ఇలా అయిపోద్ది. ఇప్పుడు నేను ఇలా ఫినిషింగ్ ఇచ్చా కదా, కొంచెం స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు ఇది మొత్తం ఆరిపోద్ది కదా, దీనికి ఇలా హోల్స్ చేసేస్తాను అంతే. ఇది ఇప్పుడు ఇంకా లెగవచ్చండి, ఐ థింక్ ఈ రోజు లేకూడదు ఇంకా అయిపోయిందా? ఇప్పుడు దీన్ని మీరు రఫ్ కొడతారు అంతే అండి, వన్ కొట్టుకుంటారు, రఫ్ కొడతారు. మళ్ళీ నెక్స్ట్ టైం వేయడానికి ఇప్పుడు మనం చేసి మనం చేయాలంటే ఇప్పుడు ముళ్ళ ఉంటాయి. సారీ, గడ్డి కూడా కూర్చుంటారు సార్. గడ్డిలో అది వేరే ముళ్ళు ఉంది కాబట్టి మనం సింపుల్ వెళ్ళిపోతున్నాం, చేసేటప్పుడు తెలుస్తుంది. అది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది మీకు 1 వీక్ మినిమం వస్తే కానీ తెలియదు. ఇప్పుడు సో యూ కెన్ ఎంజాయ్ వైల్ డూయింగ్ ఇట్. సార్ నేను చేసి రండి, సీరియస్ వర్క్ ఇవాళ నాకు లడ్డు చేయొచ్చు. మీరు ఒక పని చేయండి, మీరు అందరూ కొంచెం స్ప్రెడ్ అయిపోయి ఇదే చేస్తాను, లడ్డు చేయాలి కదండి. మీరు ఒక పని చేయండి, అందరూ ప్రాక్టీస్ ఎలా చేయండి అంటే అందరూ ఎవరి కాల్ చేసుకోండి. ఇగోండి, అదే అందరూ పెట్టేయటం బెటర్. ఇలా చిన్నది కూడా చేసుకోండి బయట. మేక్ స్మాల్ వాల్స్. అక్కడ చేసేలా అక్కడ చేయండి. స్టోన్స్ ఆర్గనైజ్డ్ ఉండాలి, ఆర్గనైజ్గా ఉండాలి. ఇప్పుడు అది ప్లింత్ ఉంది కదా, దాని మీద మట్టి కూడా లేపచ్చు, హైట్లో ఉంది కాబట్టి ఆల్రెడీ. దాని మీద వేసుకోవచ్చా? చేస్తాం, ఇంటర్లాకింగ్ చేస్తాం.
మీరు జాయిన్ అయిపోండి. జాయింట్ మెర్జ్ చేయండి. ఆపేస్తే ఇవన్నీ జాయింట్ కలపండి. సైడ్కి చేద్దాం. ఏమనంటే ఇక్కడ రమ్మనండి, ఇక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఆర్గానిక్ ప్రైస్లో రేట్ చెప్పేస్తాం. తీసుకో వాళ్ళు వచ్చారు ఇప్పుడు నేను అన్నీ వచ్చా చూడు ఎండిపోయింది పోయి అది చేసుకొని తీసుకో. డోంట్ గెట్ ఛాన్స్ మళ్ళీ నీకు మర్చిపోయి అక్కడ నువ్వు ఇంకో దగ్గర చేయొచ్చు కదా, ఎందుకు? దీన్ని కాబ్ అనే టెక్నిక్ అంటారు. మీరు ఇంటర్నెట్లో కాబ్ హౌసెస్ అని కొడితే మెక్సికో, న్యూజిలాండ్, ఇండియాలో కూడా బోల్డ్ ఉన్నాయి విలేజెస్లో అన్ని కాబ్ టెక్నిక్, ఇదే టెక్నిక్తో కట్టినవి. సో మీరు లైవ్ హౌసెస్ చూసుకోవచ్చు, ఎలాంటి ఫోటోలు బోల్డ్ ఉంటాయి. ఇదే టెక్నిక్ అండి, నథింగ్ మోర్ దెన్ దట్. కానీ ఇదే కరెక్ట్గా చేయాలి. చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ బోల్డ్ డీటెయిల్స్ ఉంటాయి. దీని మీద ప్లాస్టరింగ్ వస్తుంది. ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఇది ఇలా కంప్లీట్ అయ్యిద్ది కదా, ఒక కర్ర పుల్ల తీసుకొని, ఇది కర్ర పుల్ల ఏదైనా ఉందా? కర్ర పుల్ల తీసుకొని ఇలా స్క్రాచ్లు పెడతాం. నెక్స్ట్ ప్లాస్టరింగ్ దీని మీద రఫ్గా అతకాలని. ఇలా కొడితే రఫ్ అవుతుంది కదా, ప్లాస్టరింగ్ చాలా హార్డ్గా కట్టుకో. వన్ డే 1 feet ఆర్ 8 inches. ఇది కొంచెం ఎక్కువ తడిచిపోయింది అనుకోండి, ఎక్కువ మాయిశ్చర్ ఉందంటే 6 inches ఆపేయాల్సిన రోజులు ఉంటాయి కొంచెం. అంతే, ఎందుకంటే ఎక్కువ కొంచెం లూజ్గా ఉంది మట్టి, అంతే. ప్లస్ విడ్త్ కూడా తక్కువ ఉంది కదా, విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ లేపచ్చు, విడ్త్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ లేపు. ఇది మినిమం 1 feet మినిమం, కానీ 2 feet చేసుకుంటే 1.5 feet చేసుకుంటే మంచిది. మినిమం 1 feet. ఆటోమేటిక్లీ చెప్పాను కదా మీకు వెయిట్లు తీసుకుని అంటుకోదు కదా ఇక్కడ ఈయన చేసి సారు అలా ఎక్కువసేపు ఉంచండి, అలా ఉంచండి. ఓకేనా? అది కూడా ఉంచండి. సో బ్రిక్ చేయడం, అడోబీ బ్రిక్స్ అంటే ఏం లేదు, కాబే, మనకి కాబ్ ఉంది కదా గడ్డి మట్టి, దాన్నే ఒక షేప్ ఇచ్చేసి ఎండబెట్టేసి దీన్ని స్టోర్ చేస్తాం తర్వాత కట్టుకోవడానికి. అదేంటి డైరెక్ట్గా వాల్ కట్టేస్తాం. సో డిఫరెన్స్ బిట్వీన్ కాబ్ అండ్ అడోబీ బ్రిక్స్ ఈజ్ ఓన్లీ ద షేప్ అండ్ యూజింగ్ టైమ్. విల్ యూజ్ ఇట్ లేటర్, విల్ బిల్డ్ ఇట్ టుగెదర్, అంతే. ఓకేనా? సో మనం స్టోర్ చేసి పెట్టుకొని ఒకసారి ఎస్ ఇవి లేకపోతే ఎప్పటికప్పుడు అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్రిక్ ఇంకో బ్రిక్ అతికించాలి కదా, దానికి ఏం చేస్తాం, ఇదే మట్టి ఉంది కదా, గడ్డి లేకుండా ఓన్లీ పేడ ఈ మట్టి ఆర్ ఓన్లీ మట్టి సన్నగా వేసేసి ఇంకో బ్రిక్ అతికించేస్తాం. అప్పుడు మొత్తం మోనోలిథిక్ అయిపోద్ది, అంటే మొత్తం ఒక యూనిట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మధ్యలో సున్నం ఇంకా మంచిది కదా అని చెప్పి ఈటుకి సున్నం వేసాను అనుకోండి, 2 డిఫరెంట్ మెటీరియల్ అయిపోతుంది. ఎర్రటికి సున్నం వేసాను అనుకోండి, బాగుంటుంది. ఓకే, దీని మట్టితోనే అతికించాలి, రాయిని సున్నంతో అతికించాలి. కొంతమంది రాయిని మట్టితో కూడా అతికిస్తారు, అది కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నా దగ్గర ఇటుక స్టోరేజ్ అయిపోతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు, అంటే 2 మిక్స్ అండ్ మ్యాచ్ అవుతుంది, చేసుకోవచ్చు. ఓకే, నాకు కాబీస్ కాల్సింది కాదు, ఇప్పుడు ఇలా చేస్తాను. తిప్పేసి తీసేయండి, తిప్పండి దీన్ని. ఇదొక ఫ్రేమ్ ఉంటుంది, అదొక ఫ్రేము. ఈ ఫ్రేమ్ కొంచెం ఈజీ ఫ్రేమ్ అనమాట. ఇవ్వండి, ఎక్కడైనా వేసుకోవచ్చు. షీట్ వేయకూడదు, షీట్ వేస్తే మట్టి భూమి పీల్చుకోదు,
సో ఏం చేయాలంటే నేలని ప్లేన్ చేసేయాలి. గ్రాస్ వద్దు, ల్యాండ్ని ప్లేన్ చేసాడమే ట్రాక్టర్ పెట్టి అంటే గట్టిగా హార్డ్ అని వేయాలి. డోజర్. ఏది బెటర్ అంటే బ్రిక్ బెటరా లేదంటే డైరెక్ట్గా చేసేయడం బెటరా? డైరెక్ట్గా చేసేయడం బెటరా బ్రిక్తో చేయకూడదు? అంటే నాకు అదే ఇష్టము. ఇందులో కూడా ఉంటుంది. ఇదేంటంటే కమర్షియల్లీ బాగుంటుంది ఇది. అచ్చా, అంటే మీరు కొన్ని 2000 10,000 బ్రిక్స్ చేసేసి పెట్టుకొని తర్వాత దాన్ని కట్టుకోవడం ఆ రకంగా ఈజీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది. వర్కర్స్ అదేంటంటే మీకు వర్షాలు పడితే ఇబ్బంది, అలాంటివి ప్లాన్ చేసుకోవాలని. వర్కర్స్ ఎంతమంది వచ్చినా బ్రిక్స్ ఉంటే ఫాస్ట్గా అవుతుంది. అది క్యూరింగ్ అంతా కన్సిస్టెన్సీగా ఉంటుంది కదండి. 3 minutes చేసుకుంటే దాంతో కంపేర్ చేస్తే దాంతో మీరు యూఆర్ గెస్సింగ్ ఆన్ టెంపరేచర్ మీరు అన్నట్టుగా. లేదు, క్యూరింగ్ అందులో కూడా బాగుంటుంది. 2 days వదిలేస్తాం కదా, 2 days వదిలేస్తాం కదా దాన్ని. హాట్ లేకపోతే సమ్మర్లోనే కట్టాలి ఇంకా అంతే. అది కూడా 3 feet కట్టాలి. 3 feet కట్టి బ్రిక్స్తో కూడా స్టాండర్డ్స్ 3 feet ఒక రోజుకి. యూ కెన్ కమ్ బ్యాక్ నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు, 2 days ఆగకల్లా చేయండి. బ్రిక్ అంటే ఇది సిచ్యువేషన్ బట్టి కొంతమందికి అది సెట్ అవుద్ది, కొంతమందికి ఇది సెట్ అవుద్ది. స్కల్ప్టెడ్ హోమ్ అది ఏ షేప్ అయినా వస్తుంది, ఇది కూడా ఏ షేప్ అయినా వస్తుంది. మేసనరీ వర్క్ మీద ఉంటుంది. ఇది తోకానికి వేయడం ఈజీ, మేస్త్రీలకి ఇది ఈజీ. అదేంటంటే అది కూడా నాకు ఇష్టం. అది యూ క్యాన్ సీ, అది కూడా చేసుకోవచ్చు. బట్ మీరు అందులో మేసన్ని ఎక్కువ ట్రైన్ చేయాలి. ఇదైతే అలవాటు ఉంటుంది మేసన్కి. ఓకే, మనకి రెడ్ బ్రిక్ ఫెమిలియారిటీ ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రైన్ మోర్ అందులో. ఇప్పుడు ఇది వేసాక తీసేటప్పుడు స్టక్ అయ్యి ఉండదు, దానికి తీసేటప్పుడు వచ్చేస్తుంది. డ్రై అయ్యాక తీయాలి. లేదు, అలా వెంటనే తీసేయాలి. ఇప్పుడు తీసేసి రివర్స్ పెట్టాలి. ఎండబెట్టడం ఎలా ఎండిపోద్ది, ఒక 3 రోజులు ఎలా ఎండుతుంది, మళ్ళీ దాన్ని తిప్పి పెడతాం ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది ఈజీ అండి. దిస్ వన్ ఈజ్ వెరీ ఈజీ. ఆ బ్రిక్ మోల్డ్ చాలా ఈజీ. చూడండి, ఎడ్జెస్ క్లీన్ చేయండి. ఎత్తండి. వాటర్లో కూడా వేయాలి. వాటర్ వేయలేదా? కడగాలి ఎవ్రీ టైం కడగాలి. కడగలేనట్టున్నాడు. వాటర్ వేస్తే ఈజీగా మీకు చూపిస్తాను. వాటర్లో డిప్ చేయాలి కదా, చాలా ఫాస్ట్గా. మనం వేయలేదు, కొంచెం ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ బ్రిక్ మేకింగ్ చాలా ఫాస్ట్గా చేయాలి, స్లోగా చేస్తే అతుకుపోయింది. బ్రిక్ మేకింగ్ స్పీడ్ యూ హ్యావ్ టు బి వెరీ క్విక్. నాకు మట్టి ఇవ్వండి, పెద్ద ముద్ద ఇవ్వండి నాకు. వాళ్ళే లేపేశారు ఒక. ఇట్స్ ఓకే, కష్టపడి కట్టాం. ఇంకివ్వండి, ఇంకొంచెం. ఓహో, ఎంతైనా 50% ముద్ద. ఇప్పుడు బ్రిక్ మేకింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఒకేసారి పెద్ద లంప్ తీసుకుంటారు. ఎదగత తీసుకొని అది కూడా చూపిస్తా. కంప్రెషన్ చూసారా, గడ్డి ఫాస్ట్గా వచ్చింది కదా, ఒకేసారి అలా వచ్చేస్తుంది. ఒకే ముద్ద వేస్తే మనం ఏం చేస్తాం, చిన్న చిన్న ముద్దలు వేస్తాం కదా, అలా చేయకూడదు. ప్రతిసారి డిప్ చేయాలి. క్లీన్ చేసేసి ఒకే ముద్ద వేయాలన్నమాట. కమా డూ ఇట్. ఇందులో ట్రై చేయనా, ఒకే ముద్దతో చేస్తే ఈజీగా వస్తుంది, లేకపోతే లేట్ అవుతుంది. లంప్సమ్ తీసుకోండి ఓకే సార్. ఎక్కువ ఇది కొంచెం ఎప్పుడు కష్టమే. అవునండి, అదే మేము స్టాండర్డ్ ప్రాక్టీస్ చాలామంది చేస్తారు. అది ఫారినర్స్, మెక్సికో గట్రా తక్కువ వస్తున్నట్టు థిక్నెస్ కూడా పెంచుకోవచ్చు.
నాకు కొంచెం సన్నిటికలు ఇష్టం. ఇది యాక్చువల్లీ బెస్ట్ అండి, ఇది సన్నగా ఉంటుంది. నేను అది కస్టమైజ్ చేసుకున్నా నా దగ్గర. యాక్చువల్లీ ఇదే బాగుంటుంది నో వీ హ్యావ్ కస్టమైజ్డ్ ఇట్. యా యా కెన్ we are the largest size of brick which is acceptable. See, acceptable there are many sizes, but very comfortable size is 16, 12 and 4 inches. 16 inch, 12 inch and 4 inch. It doesn't cross 25 kgs. And థిక్నెస్ 4 ఇంచుల కన్నా ఎక్కువ పెడితే ఆరదు, టైం పడుతుంది. పెట్టచ్చు, కానీ అంతా ఒకటి ఉంటేనే బెటర్, లేకపోతే మేసన్స్ తిట్టుకోండి ఏం జరుగుతుంది. కొంచెం మట్టి ఇస్తాం కదా. 9 4.5 2.25 అది. ఏది కట్ చేస్తాం ఎవ్రీ 3 feet షియర్ బెడ్ ఇస్తాం, క్రాక్స్ ఇక్కడ ఏమి ఇస్తాం చేయము. లోడ్ బేరింగ్ క్రాక్స్ ఫర్దర్గా పాస్ అవ్వ. యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్లో ఏం చేశానంటే అడోబీ బ్రిక్స్ చేశాను 3 feet, దాని తర్వాత 6 inches కాబ్ ఇచ్చా, ఫ్లిప్ ఇట్. ఐ డిడ్ దట్, చేయొచ్చు. సో ఐ డిడ్ 6 inches కాబ్ చేశాను ఆ క్రాకింగ్కి ఆపడానికి. మోహిత్ మిశ్రా ఛాన్సెస్ అంటే అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇట్స్ వెరీ బ్యాడ్, ఎందుకంటే ఫౌండేషన్ అంతా అది దిగడం వల్ల వస్తుంది కదా. కానీ దీనికి ఒక పని చేయొచ్చు, ఇవ్వాలనుకుంటే కాబ్ చేసేసి దాంట్లో బ్యాంబూ ఎలా గ్రిడ్ లా చేసి పెట్టచ్చు. అంతే, గ్రేట్. లోపల మట్టి సరిగా వెళ్ళదు కానీ బాగా. కొంచెం డ్రై ఉండాలి కంప్రెషన్. ప్రతి పండుగ ఒక కొత్త ఇల్లు కట్టేస్తాం. Every festival we used to wear new clothes. We'll build a new house every festival. ఈ సంవత్సరం దీపావళికి కొత్త మీరు ల్యాండ్ ఇక్కడ ఇస్తే వాళ్ళు వచ్చి కడుతూ ఉంటారు. కాదు ఆయన చెప్తున్నారు కట్టుకోండి, కాదు అది మీరు పడేయకూడదు, ఇక వాళ్ళు కట్టింది అలా కాదు. ఈ పేరు పెట్టేసి ఆన్లైన్ యాక్చువల్గా అలా కట్టే ప్రోగ్రామ్ ఒకటి పెడదామండి. వాళ్ళకి హౌస్ ప్లాన్ చేయండి, మనం అందరం వచ్చి ఈ గ్రూప్ వాళ్ళు అట్లీస్ట్ హౌస్ కడదాం, ఒకటి గ్రూప్ అందరం కలిసి ఒక ప్లాన్ చేస్తే మీరు ఒక ఏరియా చెప్పి నేను డిమార్కెట్ చేసేస్తాను. ఇది ఇందులో 10 మంది 10 రూమ్ కట్టారనుకోండి, అవి ఎయిర్బిఎన్బి స్పెషలైజ్డ్ అని చెప్పి నిజంగా ఎవరైనా వచ్చారనుకోండి, సంవత్సరానికి ఒకళ్ళు వచ్చినా మీకు మీ రెవెన్యూ మీకు వచ్చేస్తుంది. మేము ఎప్పుడైనా వచ్చి ఫ్రీ ఏమంటారు, మైకేల్ జాక్సన్ ఆ పాట వింటే వాళ్ళకి ఇవ్వాలి కదా, ఏమంటారు రాయల్టీ వస్తూ ఉంటుంది. చేద్దామండి, ఒక హౌస్ ప్లాన్ చేయండి. ఐ థింక్ ప్లేస్ ఇప్పుడు ఇక్కడే దగ్గరలో మన ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ అండర్ లో ఎవరో ఒకరు కట్టేసాడు. యాక్చువల్లీ ఇది ఒక రూమ్ 8,000కి ఇస్తున్నాడు, 8,000 రూపీస్. సో ఐ థింక్ 6,000 ఐ థింక్ ట్యాక్స్ కూడా ఉండవు. ఇది యాక్చువల్లీ ఎంత తడిగా ఉండకూడదు, మట్టి కొంచెం డ్రై ఉండాలి, ఇలా కంప్రెస్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్ కానీ ఇట్స్ ఓకే, మీరు డిజైన్ ఆ లొకేషన్ కంపల్సరీ కాదు, డిసైడ్ చేస్తే అంతే ఓకే ఇచ్చుకొని అంతే. ఒక బ్యాచ్ కి ఒక హౌస్, ఈ బ్యాచ్ హౌస్ కదా, ఇంకో బ్యాచ్ వస్తారు కదా, ఇంకో హౌస్. కంప్రెషన్ హెల్ప్ చేస్తారు, డ్రై ఉంటాయి సాయిల్. ఈ సాయిల్ పెట్టుకుంటే కంప్రెషన్ పనికిరాదు. ఇది మాన్యువల్ కంప్రెషన్, ఇది పెట్టి హ్యామర్ కొట్టడం. డ్రై ఉంటాయి, పెట్టుకున్నప్పుడు హ్యాండ్. మేము ఎప్పుడు స్టాండర్డ్ ప్రాక్టీస్లో ఎప్పుడు కంప్రెషన్ చేయలేదు, ఎంత పోరస్గా ఉంటే బాగుంటుంది. ఐ థింక్ ఓన్గా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇది బెటర్ అనుకుంటా. అది బెటర్, ఇది కూడా పర్లేదు. అంటే ఇది మళ్ళీ డబుల్ వర్క్ అయిపోతుంది, అదే లేబర్ 2 times అవుతుంది. లేబర్ ఒకేసారి తెచ్చుకుని ఒకేసారి చేసేసుకోవాలంటే అది ఒకసారి చేసుకోవచ్చు, అది ఒకసారి చేయలేము. మీకు మెటీరియల్ రెడీగా ఉంటుంది. ఇది 1 డేలో యూ కెన్ డూ 1000, బట్ అది చేయలేము, అది లిమిట్. డోస్ వేసుకున్నట్టు ఫ్యామిలీ చేసుకోవాలి, ఫ్యామిలీ చేసుకోవాలి. ఎట్లా అంటే దోశ పిండి లాగా 2 వేసుకుని మళ్ళీ రేపు దీన్ని మనం స్కేల్ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు.
కానీ మన కమర్షియల్ కాదు కదా. కమర్షియల్ కాదు, మనకే కావాలంటే మనకే చేసుకుంటే ఇది బెస్ట్. ఇది బెస్ట్. అదే అంటే అందరు కూర్చొని చేస్తే ఇది బెస్ట్ టెక్నిక్. మనిషి కేవ్ నుంచి బయటకు వచ్చి ఇలాగే కట్టాడు ఫస్ట్. అంత ఓల్డ్ టెక్నిక్ ఇది. ఇప్పుడు ఇంతది కట్టుకోవాలనుకోండి 3 months లో ఒక ఫ్యామిలీ ప్లాస్టరింగ్ చాలా బాగుంటుంది. ప్లాస్టరింగ్ సాయిల్, తెలంగాణ ప్లాస్టరింగ్ సాయిల్ ఇది. దుబ్బమట్టి అంటే ఉందా మీ చెరుకులో? దుబ్బమట్టి ఇది. పాట్స్ ఇంత రెడీ అంటే అందులో ఉన్న కూడా పైన ఉంటుంది కదా. కొంచెం వేయండి వాటర్, నేను వేస్తాను ఎందుకంటే తక్కువ ఉంది కదా మట్టి ఇది. దీనికా నీళ్ళు కొట్టాలి దీనికి. సున్నా ఒక్కర్లా మట్టి వేస్తున్నాం కదా, నార్మల్ నీళ్ళు వేసుకోవచ్చు. లైమ్ ప్లాస్టర్ చేసేటప్పుడు సున్నం నీళ్ళు కొట్టి అప్పుడు సున్నం ప్లాస్టర్ వేయాలి. తుమ్మబంక నీళ్ళు మరిగిస్తున్నారు కదా, ఒక హాఫ్ గ్లాస్ తెప్పించండి. కొంచెం లాంటిది, కొంచెం శాండ్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అయితే ఇందులో కొంచెం మనం తుమ్మబంక యాడ్ చేస్తాం. ఇంకోటి ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే జూట్ ఫైబర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ యాడ్ చేయకపోయినా పర్లేదు, ఊర్లో ఫైబర్ యాడ్ చేయరు. 200 years కూడా లాస్ట్ చేస్తుంది. రాయగౌడ మీద కూడా లాస్ట్ చేస్తుంది దుబ్బమట్టి ప్లాస్టర్. సో దీంట్లో నేను తుమ్మబంక యాడ్ చేస్తా. సౌండ్ వస్తుంది శాండ్గా గరక్మ అంటే ఇందులో బాగుంది. యాడ్ చేయలేదు, చూసారా ఎంత బాగుంది. తుమ్మబంక నీళ్ళు ఇది కొంచెం వేసా. సో తుమ్మబంక నీళ్ళు అంటే ఏంటి, ప్లాంట్ బేస్డ్ బైండర్. క్లే ఉంది ఆల్రెడీ బైండింగ్, కానీ క్లే కొంచెం తక్కువ ఉంది. కొంచెం బైండింగ్ ఎక్కువ వేస్తే ప్లాంట్ బేస్డ్ ఇది. తుమ్మబంక, తుమ్మ అంటే ప్లాంట్ నుంచి వస్తుంది, తుమ్మ చెట్టు నుంచి వస్తుంది బంక. ఇప్పుడు చదలు బాగా ఎక్కువ ఉందంటే తుమ్మబంక అండ్ వేప బంక కాంబినేషన్ వేయండి. ఓకే, ఓన్లీ తుమ్మబంక, వేపకి బంక వస్తుంది. గోందుగమ్మ దొరుకుతుంది కదా బయట, ఇదే గోందు. అందులో అన్ని మిక్స్ ఉంటాయి కదా, అది వాడచ్చు. అది వాడకూడదు. అందులో గోంద్ కటోరా కూడా ఉంటుంది. గోంద్ కటోరా ఏంటంటే అది డిజాల్వ్ అవ్వదు, అది ఫ్లఫీ అయిపోద్ది, అది తినడానికి మంచిది. సో బబూల్ గోంద్ ఈజ్ స్ట్రాంగెస్ట్. బబూల్ గోంద్ ఈజ్ స్ట్రాంగెస్ట్. నీమ్ గోంద్ ఈజ్ యాంటీ ఇన్సెక్ట్, యాంటీ టర్మైట్ లాంటిది. ఓకే, చేదుగా ఉంటుంది కాదు కాబట్టి. సో ఓన్లీ నీమ్ గోంద్ ఏమని చెప్పను నేను, బోత్ కాంబినేషన్ విత్ బబూల్ గోంద్ చేస్తే మంచిది. అండ్ బబూల్ గోంద్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఆల్సో. సో నీమ్ అండ్ ఇది చేసుకుంటే మంచిది. చాలామంది నీమ్ ఆయిల్ కలిపేద్దాం అని అనుకుంటారు, కానీ కొన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోటింగ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కలుపుకోవచ్చు ఆయిల్ కూడా, బట్ బెస్ట్ ఏంటంటే కషాయం కలుపుకోవడము ఆర్ నీమ్ గోంద్ కలపడము ఆర్ బబూల్ గోంద్, ఇవన్నీ ఇట్స్ వెరీ గుడ్. ఓకే, ఇది కొడతారా ప్లాస్టింగ్? నేను కొట్టను, కొట్టండి. ఫస్ట్ గోడని తడపాలి. గోడ ఎప్పటి నుంచో ఎండిపోయింది కదా, మట్టి గోడనే తడపాలి. స్ప్రేయింగ్ చేయాలి, స్ప్రే చేసి ఆగాలి, మళ్ళీ స్ప్రే చేయాలి 2 సార్లు, 2 times. ఎక్కువ వాటర్ పడిపోయింది నా చేతితో ఇప్పుడే, పర్లేదు పలచగా వేసాను. కలర్ బాగుంటుంది ఇది. ఇది ఇంకా ఆరితే ఇంకా లైట్ బేజ్ కలర్ వస్తుంది, మీ షర్ట్ కలర్ వస్తుంది, బాగుంటుంది. మీ షర్ట్ కూడా అదే.
మర్చిపోయాను. ఓకేలే ఇలా అన్న వెళ్ళిపోతాయి. అంతే సరిపోతుంది. ఇక్కడ వాటర్తో జస్ట్ రబ్ ఇట్ పోతుంది. ఇది చిలకలా దొరికే దుబ్బమట్టి కదా సార్ ఇది? ఎస్ అదే దొరుకుతుంది. మనం అది కలిపి తుమ్మబంక వేసేసి కొంచెం ఉడకబెట్టి చేస్తే చాలు, చాలా హార్డ్ ఉంటుంది ఇది. దీంట్లో మీరు ఏవో కలుపుతానో ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే దాని స్ట్రెంత్ పోయిద్ది. మేము చాలా చేసాం, ఏవో కలపడానికి చాలా బెటర్ చేయడానికి ట్రై చేసాం, కానీ యాజ్ ఇట్ ఈస్ ప్లాస్టింగ్ కదా సార్? ఇప్పుడు మనం మట్టి గోడకి ప్లాస్టరింగ్ ఇదే అంతే. థిక్నెస్ 10 mm ఇచ్చుకోవచ్చు, 15 mm కూడా ఇచ్చుకోవచ్చు. యా ఈ మట్టిలో మరి రాళ్ళు గడ్డలు ఉండవా? ఇందులోనా ఉండవు, పై పొరే తీస్తారు. పై పొరే తీయాలి. ఇప్పుడు ఈ దుబ్బ మట్టి తీసినాడు కూడా జాగ్రత్త తీయాలి. కింద మట్టి కలిపేసాడు అనుకోండి, మిగతా దాంట్లో కొన్ని కూడా రాల్స్ చిన్న చిన్న ఉంటాయి, అది జల్లెడ పట్టించవచ్చు. ఈ సైజ్ వచ్చింది అనుకోండి జల్లెడ పట్టించవచ్చు. దీంట్లో రూట్స్ కూడా ఉంటాయండి కొన్ని, ఆ రూట్స్ కూడా పోవాలి అంటే జల్లెడ పట్టేస్తాం. మళ్ళీ లేకపోతే సున్నంలాగా దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. దీని మీద పెయింట్ వేసుకోవచ్చు, సున్నంతో పెయింట్ వేసుకోవచ్చు, మట్టి పెయింట్ వేసుకోవచ్చు. పొట్టమన్ను కూడా, పొట్టమన్ను బోల్డ్ దొరుకుతుంది. మేము పుట్టమన్నుతో మడ్ పెయింట్ చేస్తాం, పుట్టమన్నుతో ప్లాస్టర్లో పుట్టమన్ను కలిపితే చెదలు పట్టవు దానికి. ఎందుకంటే ఆల్రెడీ చెదల్ కాలనీ మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా, కొత్త కాలనీస్ రావు. ఓకే, సో ట్రైబల్స్ ఏం చేస్తారు, ఇంటి పూజ చేస్తారు కదా, పూజ చేసేటప్పుడు ఓం అని శివలింగం కానీ పుట్టమన్నుతోనే చేస్తారు. కింద వైపు బొమ్మలు పెడతారు కదా, అది టెరిటరీ మార్కింగ్ పూజ. సో పుట్టమన్ను అందుకే కలుపుతారు. మేము ఒక దగ్గర చదువుకుంటే, మీకు రవివర్మ గారు తెలుసా, డాక్టర్ గారు ఉంటారు కదా, నాడీ వైద్యం చేస్తారు. ఆయన ఆశ్రమం అంత నేను కలడం లేట్ కలిసాను. ఆయన మొత్తం సిమెంట్తో కట్టేశారు. అయితే పెయింట్ మట్టితో చేద్దామంటే నేను పొట్టుమన్ను, ఆవు పేడ, ఎర్రమట్టి ఈ 3 కలిపేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 SFT పెయింట్ చేస్తాను. రేషియో ఎలా బ్రో? 1:1:1 సింపుల్. ఆవు పేడ, ఎర్రమట్టి, పొట్టమన్ను అన్ని ఈక్వల్ పార్ట్స్. డ్రమ్లో వేయడము, 2 రోజులు నానపెట్టడము. దీంట్లో మళ్ళీ కరక్కాయ అండ్ కరక్కాయ, మెంతులు, బెల్లం, నీళ్ళు కూడా వేసాము. ఇది కూడా 1:1:1 తీసుకున్నాం. ఓకే, తీసుకొని సింపుల్ రెసిపీ చేసాం, అంటే వాళ్ళకి వర్కర్స్కి గుర్తుంటుందని. ఓకే, అది ఒక దగ్గర ప్యాచ్ చేసాము. మోర్ దెన్ 1 year అయింది, ఎక్కడ ప్రాబ్లం లేదు, అలాగే ఉంది పెయింట్. వాళ్ళకి ఆల్రెడీ రూఫ్ ప్రొటెక్షన్ ఉంది, అందుకే ప్రాబ్లం రాలేదు. విజయనగరం కాదు, ఇది రాజమండ్రి దగ్గర. ఇంటీరియర్ అంతా మట్టి గోడలాగే ఉంటాయి ఇప్పుడు అవి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, వర్కింగ్ గుడ్ ఫర్ దెమ్. సో మనం ఉన్న మెటీరియల్స్తో మనం కంపోజిషన్స్ చేసుకోవాలి. స్లేట్ లైమ్ కదా, ఇప్పుడు అదే 3 భాగాలు ఇసుకేసేయండి, 2.5 భాగాలు వేయండి. ఇందులో కూడా తుమ్మబంక కలిపితే చాలా మంచిది. లైమ్ పౌడర్ని వాటర్లో ముంచేస్తే చల్లగా అయిపోద్ది, స్లేక్ అయిపోయింది. బంట్ లైమ్ ఉంది కదా, చూపిద్దాం భయ్యా. ఓ లైమ్ కిట్టు కూడా అన్నా, ఓ भी लेके आ जाओ అన్న. ఇంకో కలపాలేమో ఇసుక. ఎంత కలిపారు ఇసుక? పర్లేదు అర్థం అయిపోతుంది. అంటే ఒక భాగం ఇసుక, ఒక భాగం సున్నము, 2.5 నుంచి 3 భాగాలు ఇసుక. అండ్ నేను తుమ్మబంక కూడా కలిపాను 5%. ఓకే, బెల్లం నీళ్ళు, మెంతుల నీళ్ళు, తుమ్మబంక ఇవన్నీ కలిపారనుకోండి, అన్నీ 5% కలిపేయకూడదు, అన్నీ కలిపి 5% ఉండాలి, అది వేయాలంతే. సో లైము ఇలా ఉంటుంది, ఇది లోపల చూసారా గ్రే కలరు, ఇది రాయని కాలుస్తే ఇలా కాలి ఇలా వైట్ అయిపోయింది. దీన్ని వాటర్లో వేస్తే అలా పేస్ట్ అయిపోతుంది.
సెట్ అయ్యింది బ్రో వాటర్లో. అంటే బొగ్గు సగం కాల్చి కలుపుతారు మళ్ళీ పెట్టుకుంటారు. అంతే. ఇది ఏదైనా ఎందులో దీంట్లోనే వేసి ప్లాస్టిక్ ఇది అయిపోద్ది. ఏం కాదు, ఇందాక వేసాం. వేసారా? అది అలానే వేసాం. ఒకటేద్దాం. చిన్న పీస్ వేయండి, చిన్న, అంత పెద్దది వద్దు బ్రో, చిన్న పీస్ అది వేసిండ్రు, ఏం కాదు. ఇది అంత వేసేస్తాను. వాటర్ ఇది అంత వద్దు బ్రో. ఇంకొంచెం ఒక స్టోన్ వేయండి, ఒక స్టోన్ వేయండి. చాలా చాలా ఎక్కువైపోయింది. రియాక్షన్ అవుతుంది. చూద్దాం ఏమైద్ది. వెళ్ళిపోతుంది, దూరం జరుగు. కొంచెం వేయండి. ఆ గంపలో ఇంకొంచెం పై వరకు రావాలి. ఆ గంప మొత్తం వేసేయండి. గంప మొత్తం వేసేయండి. చూసారా? ఇది పక్కన పెడదామా? పేలుద్ది. రిస్క్ అనిపించినా బద్దకం అనిపిస్తుంది కదా. పక్కకు పెడదాం. 2 minutesలో అయిపోతుంది. 1 minute అంతే. ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ చూస్తారు. స్విమ్మింగ్ పూల్లో వేసే వాళ్ళు ఉన్నారా? ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు నేను చేయను ఒకసారి. మనం మడ్డు వాళ్ళకి బయట వాల్స్ నీళ్లు పోయొచ్చండి. బయట వాళ్ళకి అయితే మనం చేసుకోవచ్చు, లోపల కూడా చేసుకోవచ్చు ఒకసారి అనేసి. కానీ మట్టికి మట్టే బాగుంటుంది. తను చేస్తారండి. మేస్త్రి గారు కొంచెం ఏం కాలుతుంది కింద వస్తున్నాం. కొంచెం వేడిగా ఉంది కదా. వేడిగా ఉంటుంది. కాలుతుంది బ్రో. కొంచెం వాటర్ పడిపోయింది అందులో. కాలుతుంది అది. ఒకసారి వేసేది మన బ్రో. तुमने क्या भेजा है? क्या ఇట్లా इसके बाद और अब क्या क्या है? इसके बाद और क्या क्या है? किसके पास? अच्छा, मड पेंट बनाएंगे. मड पेंट जब बना देंगे ना अभी थोड़ी देर में, तब तुम शुरू कर सकते हो दैट रिकॉर्ड. अभी जस्ट एक ही सैंपल बनाएंगे, ऐसे बहुत बेसिक. तो अब ये लोग ये बोलेंगे पेंट में अब बहुत सारा टाइप का पेंट्स रहेगा, उसका एक अलग वो अच्छा. प्रोजेक्ट्स के बारे में इंट्रोड्यूस कर दूं और क्यूआर ग्रुप पे डाल టెంపరీ హ్యాపీ అంటే యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా రఫ్గా ఇస్తేనే పుట్టి బాగా తుక్కు. సో దుబ్బమట్టి స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ఎన్ ప్లాస్టరింగ్ సాయిల్, వెరీ వైడ్లీ ఫౌండ్ ఇన్ తెలంగాణ. ఓకే, కానీ అది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్డింగ్ సమ్వేర్ ఎల్స్, అప్పుడు ఎర్రమట్టి తీసుకొని దాన్ని 70-30 సాయిల్ టెస్టింగ్ చేసుకొని, మన 70-30% శాండ్ అండ్ క్లే చూసాం కదా, కొంచెం బైండర్, ప్లాంట్ బేస్ బైండర్ కలిపేసి, ఆర్ కలపకపోయినా పర్లేదు, ఫైన్ ఫైబర్, మన ఇప్పుడు పెద్ద పెద్ద ఫైబర్ కాకుండా జూట్ ఫైబర్ చిన్నవి కలిపేసి వీ కెన్ మిక్స్ ఇట్ విత్ ఫీట్, కాలుతో తొక్కేసి మడ్ ప్లాస్టర్ చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద సాయిల్స్. సో విల్ బీ హ్యావింగ్ ఎక్స్టెండెడ్ సెషన్స్, అంటే ఓన్లీ ప్లాస్టరింగ్కి 1 day సెషన్, ఓన్లీ పెయింట్స్కి 1 day సెషన్స్ అలా స్లోగా పెట్టుకుంటాము. అందులో విల్ టెల్ యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క టైప్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇది గేరు జాజు మట్టి ఐడియా ఉందా? ఎర్ర జాజు, జాజు మట్టి తీసుకొని పెయింట్ తయారు చేయడానికి, మడ్ పెయింట్ షాపుల్లో కూడా దొరుకుతుంది జాజు.
షాప్లో దొరికేది ఇదే కదా బ్రో, జాజు అంటారు. జాజు మట్టితో ముగ్గు వేస్తారా? ముగ్గు కాదు, పెయింటింగ్ వేస్తారు. పెయింటింగ్. అవునా, పెయింటింగ్ ఇది వైట్ గేరు, రాజస్థానీలో గేరు అంటారు. జాజు షాప్లో జాజు అడిగితే ఇచ్చేస్తారు. జాజు అంటే ఇది పాకెట్లో కాదు, అది ఆక్సైడ్. అదే అదే సేమ్ అదే అదే, కానీ ప్యూర్ దొరకదు మనకి. అది ఆక్సైడ్ ఇచ్చేస్తాడు షాప్లో కంటే. ఇది గేరు, ఇది లుకింగ్ లైక్ రెడ్ ఆక్సైడ్, కానీ ఇది ఇప్పుడు నేను వాటర్లో కలుపుతాను, అప్పుడు స్మెల్ చేయండి, అది ఒరిజినాలిటీ మీకు అర్థం అవుతుంది. ఇది మడ్డేనా బ్రో? మడ్డేనా? నేను రాజస్థానీ తెప్పించుకుంటున్నా. ప్రైస్ ఎంత ఉంటుంది బ్రో ఇది? నాకు కానీ ఆంధ్రాలో కూడా ఒక సోర్స్లో ఉంది, విజయనగరం దగ్గర. తెలంగాణలో నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలా. ప్రైస్ ఎంత ఉంటుంది బ్రో? ఇదా కేజీ మీకు 30 రూపాయలు, 20 రూపాయలు అంతే. అది షాప్లో దొరికితే ఒరిజినల్ అయితే. అది షాప్లో దొరికేది రెడ్ ఆక్సైడ్. షాప్ కిరాణా షాప్లో దొరుకుతుంది. జాజు అంటే ఇస్తారు గోడలకి, నార్మల్గా ఇట్లా రౌండ్ చేయండి, సున్నం పైన వేస్తారు. ఇది దగ్గరుండి స్మెల్ మట్టి ఫ్లేవరే వస్తుంది. ఇది ప్యూర్ జాజు. ఇది నాకు ప్యూరిటీ కోసం రాజస్థానీ తెప్పించా. వర్షం పడ్డప్పుడు వస్తుంది కదా మట్టి వాసన, అదే వస్తుంది. అట్లనే ఇక్కడ తెలంగాణ షాప్స్ లో జాజు అంటే ఇస్తారు, సేమ్ ఇస్తారు. అదే యాక్చువల్లీ మా ఊర్లో మా వర్కర్స్ చెప్తే ఒక బస్తా తీసుకొచ్చేస్తారు ఎక్కడి నుంచి తవ్వేసి జాజు. అది వాటర్లో నానబెట్టి చేసేస్తాం. కలపండి ఒకసారి. పిగ్మెంట్ ఇది జాజు మట్టి, గమేం కలపలా, జస్ట్ మట్టి స్మెల్. ఇదా గేరు, రెడ్ క్లే బేసిక్లీ. అది మీరు అమెజాన్లో కొంటే రెడ్ ఆర్చర్ అని వస్తుంది. రెడ్ ఆర్చర్ సేమ్ ఇదే గేరు, బోల్ రేట్ ఎక్కువ ఉంటుంది అమెజాన్లో. రెడ్ ఆర్చర్, గ్రీన్ ఆర్చర్, బ్లూ ఆర్చర్ కలర్స్ వస్తాయి. న్యాచురల్ పిగ్మెంట్స్ అన్ని, న్యాచురల్ క్లేస్, ఇవి క్లే డిపాజిట్స్. సో ఏది తుమ్మబంక్, ఏది ఇది ఉందా? కొంచెం తుమ్మబంక్ కలుపుదాం. తుమ్మబంక్ కలిపితే సరే. మీరు ఇప్పుడు నార్మల్గా ఇక్కడ బండల మధ్యలో గ్యాప్ ఉంది కదా, మనం న్యాచురల్గా మనం ఫిల్ చేయొచ్చు దాన్ని. చేయొచ్చు సిమెంట్ ప్లేస్లో. ఇది చేసాం కదా, ఓకే, ఇది చేయొచ్చు. ఇంకోటి బాగా సన్నగా గ్యాప్ ఉంటుంది కదా 2 mm, అప్పుడు ఏంటంటే స్టోన్ పౌడర్ ఉంది మన దగ్గర, అది చూపిస్తాము. స్టోన్ పౌడర్ చూపించండి. స్టోన్ పౌడర్, లైమ్ పౌడర్ కలిపేసి గ్రౌటింగ్ లాగా వేసుకోవచ్చు. ఓకే, టైల్స్ మధ్యలో కానీ పుట్టి కానీ అది వేసుకోవచ్చు. ఇది తుమ్మబంక్. ఇదన్నా తుమ్మబంక్ కొంచెం కలుపుతా. అంతే. అంటే మామూలుగా దొరికేదేనా సార్ తుమ్మబంకాయ? నార్మల్ దొరికేది, చెట్లకు ఉంటుంది. ఇప్పుడు దొరుకుతుంది, ఈ టైంలోనే దొరుకుతుంది. ఇది మీకు ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి అండ్ పూజా సామాగ్రి షాపుల్లో కూడా దొరుకుతాయి. ఆయుర్వేదంలో ఈజీగా దొరికిపోతాయి, ఈజీగా. లేదు అర్జెంటుగా పూజా సామాగ్రి షాప్ దగ్గరలో ఉంటే పెద్ద పెద్ద కిరాణంలో కూడా పెట్టుకుంటారు. మీరు చెప్పింది ఇది లైమ్ స్టోన్ పౌడర్, ఇది లైమ్ పౌడర్, రెండు కలిపేసుకొని పుట్టి తయారు చేసుకోవచ్చు, ఆ గ్రౌటింగ్ చేసుకోవచ్చు. అంటే స్టోన్ని కాల్చి చేసింది వేరు, కాలకుండా చేసింది వేరు. వేరు. ఇది కాలవలేదా? చేయొచ్చు. ఫ్లోరింగ్ మీద ఎలా చేయకూడదు, సున్నంతో కలిపేసి పుట్టిలాగా వేయాలి. ఫ్లోరింగ్ మీద అయితే, పెయింట్కి అయితే ఇలా చేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ వేస్తే వాటర్ ప్రూఫ్. ఇది వాటర్ ప్రూఫ్ కాదు, ఇట్స్ ప్యూర్ క్లే కాబట్టి ఇది మడ్ పెయింట్. దీంట్లో కొంచెం ఆయిల్ వేసామనుకోండి, అవిసె గింజ నూనె వేస్తే కొంచెం వాటర్ రెసిస్టెంట్ అవుతుంది కొంచెం, కానీ కంప్లీట్ అయితే కాదు. కంప్లీట్ కాదు.
హౌ మచ్ ఆఫ్ స్క్వేర్ ఫీట్? అరౌండ్ ఓహో 2%, 3%. స్ప్రెడ్ మనకి ఎక్కడ కూడా దొరుకుతుంది, ఆంధ్రలో దొరుకుతుంది. నాకు రాజస్థాన్లో కొంచెం ఒరిజినల్ తక్కువలో దొరుకుతుంది. కలర్ బాగుంటుంది. దానికి వేయకూడదు. కావాలంటేనే 2-3 months పడుతుంది సార్. 3 months అంటే డ్రై కాదు, డ్రై అవ్వాలంటే 2-3 daysలో డ్రై అయిపోద్ది. మంచి స్ట్రెంగ్త్ రావాలంటే 2 to 3 months పడుతుంది. ఎందుకంటే లైమ్ స్లో కార్బనైజేషన్ జరుగుతుంది. ఓకే, అంటే ఇనఫ్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఇలా కొట్టినా ఇలా గీకినా ఏం రాదు బయటికి. కానీ మీకు సిమెంట్ అంత స్ట్రెంగ్త్ బాగా హార్డ్ అవ్వాలంటే 2-3 months పడుతుంది. అప్పటి వరకు వాటర్ కూడా పడుతుంది దీనిపైన. మీరు రెండో రోజుకి వాటర్ క్యూరింగే చేయాలి దీనికి. క్యూరింగ్ వాటర్ పెయింట్ మాత్రం 3 months తర్వాత వేసుకోవాలా? లేదు, వెంటనే వేసుకోవచ్చా? క్యూరింగ్ అయిపోయిన తర్వాత? క్యూరింగ్ సేమ్ 1 week 10-15 days చేయాలి. 15 రోజులు. 15 రోజులు 2 సంవత్సరాల వరకు స్ట్రెంత్ వస్తూనే ఉంటుంది. స్ట్రెంత్ పెరుగుతూనే ఉంటుంది. అలాగా అది hundreds of years ఉండిపోయింది స్టోన్ కింద మార్పు. నేను దాని లైమ్ సైకిల్ చెప్తాను. యా ప్లీజ్, నేను ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నా. అంటుకోదు, తుమ్మబంక వేసాం కదా, అంటుకోదు. తుమ్మబంక వేయకపోతే అంటుకుంటుంది చేతి. అందుకే తుమ్మబంక. దీనికా చేయొచ్చు, కానీ బెటర్. ఇది ఆరలేదు, ఇంకా ఇంకా ఆరాలి. ఇక్కడ ఈ స్పాట్లో ఆరింది. ఇంకో రెండో కోట్ వేసేసి మీరు వెళ్ళేలోపు చూడండి ఒకసారి. విల్ సమ్మరైజ్ ఇట్. ఫస్ట్ వీ హ్యావ్ డన్ సాయిల్ టెస్టింగ్. సాయిల్ టెస్టింగ్లో 6-7 రకాలు చేసాము. ఓకే, సో సాయిల్ టెస్టింగ్తోనే స్టార్ట్ ఎందుకు చేసాము? మెయిన్ సాయిలే కాబట్టి, మట్టిల్లు. ఫస్ట్ మెటీరియల్ కూడా తెలియాలి ఫస్ట్ అదేంటో, దాని తర్వాత దాంతో ఏం కట్టాలో చూడాలి. ఓకే, సో సాయిల్ టెస్టింగ్ నేర్చుకున్నాము. తర్వాత దాని ముందు ఇంకా కొన్ని నేర్చుకున్నాం. డిజైనింగ్ చేసేటప్పుడు ఎలాంటివి మైండ్లో పెట్టుకొని డిజైన్ చేయాలి, మనకి ఎంత కావాలి అంతే కట్టుకోవాలి. ఇప్పుడు మడ్ కన్స్ట్రక్షన్లో చాలామంది ఏం చేస్తారంటే, మనకి నార్మల్గా పెద్ద రూమ్స్ పెద్ద కట్టేస్తే రూఫింగ్ మళ్ళీ మీరు కమర్షియల్ మెథడ్లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఒక చెట్టు 20 అడుగుల పైన దొరకడం కష్టం, దోలాలు వేయడానికి, బీమ్స్ వేయడానికి, టింబర్ చెట్లు అయితే. ఓకే, సో మీరు విడ్త్ తక్కువ ఉంచుకొని లెంత్ ఎక్కువ ఉంచుకోవచ్చు. పాత ఇంట్లో అలాగే ఉంటుంది కదా, విడ్త్ తక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది. రూమ్స్, కోర్ట్యార్డ్ హౌస్ కానీ ఏదైనా అలాగే డిజైన్డ్ కదా. దోలాల సైజులు ఈజీగా దొరకాలి తక్కువ కాస్ట్లో అవ్వాలి అంటే. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూఫింగ్స్ డిస్కస్ చేసాము. పెంకులతో రూఫింగ్ వేయచ్చు, రాళ్ళతో ఆయన చూపించారు, ఊర్లో వేస్తారు కదా రాళ్ళు, స్టోన్ రూఫింగ్ వేసుకోవచ్చు, గడ్డితో రూఫింగ్ వేసుకోవచ్చు. వెరీ గుడ్, గడ్డితో రూఫ్ వేసుకోవడం. లివింగ్ రూఫ్ అన్నట్టు ఉంటుంది. సో బేసిక్లీ మొత్తం వుడ్తో రూఫింగ్ వేసి దాని మీద మట్టేసి దాని మీద మొక్కలు పెంచుకోవచ్చు. అలాంటి రూఫింగ్ కూడా ఉంటుంది. మీకు గ్రూప్లో ఫొటోస్ పెడతాను. ఎవరన్నా 1 week ట్రైనింగ్కి వస్తే దీన్ని ఇంకా ఆ షామియానా వేయకుండా వుడ్ రూఫింగ్ చేసాం. సో ఈవినింగ్ వీ కెన్ సిట్ దేర్ యాజ్ ఎ లాన్. అంతే, దాని మీద కూర్చోవచ్చు కూడా. అలాంటి రూఫింగ్స్ ఉంటాయి. తర్వాత మద్రాస్ టెరెస్ రూఫింగ్ ఉంటుంది. ఫ్లాట్గా రూఫింగ్ కావాల్సిన వాళ్ళకి మొత్తం వుడెన్ మెంబర్స్ వేసేసి బ్రిక్స్ని అలాగా పెరుస్తారు కదా, మద్రాస్ టెరెస్ అని సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఆ రూఫింగ్ ఉంటుంది. అలా రకరకాల రూఫింగ్స్ ఉంటాయి. బ్యాంబూ షింగల్స్ అని, స్టోన్ షింగల్స్ అని రకరకాల రూఫింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వెదురు బొంగని కట్ చేసి చిన్న పెంకుల సైజెస్తో రూఫింగ్ వేసేస్తారనమాట. చిన్న పెంకులతో రూఫింగ్ ఉంటుంది, రైల్వే పెంకుతో రూఫింగ్ ఉంటుంది. గోడల్లో మనం కొన్ని రకాలు నేర్చుకున్నాము. లోడ్ బేరింగ్ వాల్స్, ఈ కాబతో చేయడం, బ్రిక్స్తో చేయడం, వెదురు బొంగు ఫ్రేమ్ చేసేసి ఈ గట్టి మట్టితో అక్కడ అదొక రూఫింగ్, ఎర్త్ బ్యాగ్ ఒక రూఫింగ్ డిస్కస్ చేసాం. స్టోన్తో ఒక వాల్ చేసుకోవచ్చు, వాల్స్. సో అలాగా డిఫరెంట్ వాల్ సిస్టమ్స్ ఉన్నాయి. మోస్ట్లీ మీకు ఇండియాలో చూసేది మీరు కాబు, అడోబీ బ్రిక్స్, వాటిల్ అండ్ డాబ్ అని సెర్చ్ చేయండి. బ్యాంబూ ఫ్రేమ్ అండ్ మట్టి అండ్ రెడ్ బ్రిక్ అండ్ లైమ్, సున్నము, ఎర్రిట కూడా సన్నది, దొరకకపోతే లావుది. అది కిలోలు కోట్లన్నీ సన్నిటిక, లావు ఇటుక, ఎర్రిటిక అండ్ సున్నంతో కట్టేవారు. అదేంటంటే ఎంత వర్షం పడినా ఏం పడినా ఓపెన్గా ఉన్నా ఇలాగ డోమ్స్ కానీ ఏ స్ట్రక్చర్ అయినా చేసేవారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టోన్ అండ్ లైమ్, స్టోన్ అండ్ మట్టి.
రౌత్తో ఇల్లు కట్టారు కదా, గ్రనైట్ స్టోన్తో గాడలు కట్టడము, ఆ గాడల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే మీరు జపాన్లో వెళ్ళిపోతే మనం వాటర్ అండ్ ఆఫ్ చేస్తాం కదా, వెదురు బొంగు ఫ్రేమ్ చేస్తాం కదా, వాళ్ళు సాలిడ్ వుడ్ ఫ్రేమ్ చేసి మధ్యలో వెదురు బొంగు జాలి వేసి మట్టితో కడతారనమాట. సో వెరీ సిమిలర్. వాళ్ళు కూడా అడోబీ బ్రిక్స్ కడతారు, మెక్సికోలో కూడా అడోబీ బ్రిక్స్ కడతారు, కాబ్ కూడా కడతారు. అంటే వుడెన్ ఫ్రేమ్ పెద్ద చాలా ఓల్డ్ రాజస్థానీ హౌసెస్లో డోర్స్ 6 inches డోర్స్, కానీ చిన్న డోర్స్. మనం ఏంటంటే పెద్ద డోర్ కావాలి, హైట్ డోర్ కావాలి. చిన్న డోర్స్ ఎందుకు పెట్టుకుంటారు? ప్రెడిటర్స్ రాకూడదు, యానిమల్స్ వచ్చి దూరిపోకూడదు అని చిన్న డోర్లు గట్ట పెడతారు. సెకండ్, ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంగెళ్ళాలి కిందకి అని అంటారు అనమాట. టెంపుల్లో వెళ్తాం కదా, గుమ్మం ఉంటుంది, అలా కాన్షియస్గా ఎంటర్ అవ్వాలి అని అంటారు. సెకండ్, ఇంకో రీజన్ కూడా ఉంది. వాట్ ఐ అండర్స్టూడ్, మనకి పైరేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ బ్లాక్ ఉంటుంది ఒకటి, వాళ్ళు కింద బేస్మెంట్లో వెళ్ళేప్పుడు దీన్ని షిఫ్ట్ చేస్తారు, ఇటు ఈ కన్ను ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా లోపల పొడిచేద్దాం అంటే ఇప్పుడు లైట్ స్పేస్ నుంచి డార్క్ స్పేస్ వెళ్ళేటప్పుడు బ్లైండ్నెస్ వచ్చేస్తుంది కొంతసేపటికి, అది రాకూడదని దీన్ని ఇలా షిఫ్ట్ చేస్తారు. పైరేట్స్ బేస్మెంట్లో వెళ్ళేటప్పుడు ఇది మారుతుంది, మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఇది మారుతుంది. సో మనం కూడా ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు కింద చూసుకొని ఎంటర్ అవుతే లైట్ అండ్ డార్క్ ఆ కాంబినేషన్ చూస్తాము. సో కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ రెటీన్ అది స్లోగా అవుతుంది, అంటే సడన్గా అవ్వదు, ఎక్స్పాండ్ అది అవుతుంది కదా. సో దానివల్ల కొంచెం కార్నీ అంటారు కదా, విచ్ ఎక్స్పాండ్స్, ప్యూపిల్స్ అంటారు కదా. సో దాని హెల్త్ కొంచెం బాగానే ఉంటుందని అంటారు. ఎనీ ట్రాన్సిషన్ స్లోగా అవుతే డ్యామేజ్. ఇప్పుడు ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు కూడా మెల్లిగా అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు డోర్ పెద్ద అవడం వల్ల కింద గుమ్మాలు కూడా వేయట్లేదు. సో పీపుల్ ఆర్ చేంజింగ్ వన్ స్పేస్ టు అనదర్. అంటే ఇలా నడిచి కిచెన్లోకి వెళ్ళిపోతున్నారు, ఇలా నడిచి ఇంట్లోకి దూరిపోతున్నారు, ఇలా నడిచి. సో దే ఆర్ నాట్ కాన్షియస్ అండ్ అంత స్లో ఇది లేదు. దానివల్ల కూడా చిన్న డోర్స్ గట్ట ఇవ్వడం స్టార్ట్ చేశారు కాన్షియస్గా. ఇప్పుడు నౌ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సో ఇంకా విండోస్ కూడా వీ హ్యావ్ టు డిజైన్ అకార్డింగ్ టు ద క్లైమేట్. మనకి హాట్ అండ్ డ్రై రీజన్స్లో చిన్న విండోస్ ఇవ్వడము ప్రిఫర్ చేయాలి. హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్స్లో ఎక్కువ పెద్ద విండోస్ అండ్ క్రాస్ వెంటిలేషన్స్ ఇవ్వాలి. అలాంటివన్నీ వీ హ్యావ్ టు కన్సిడర్. సో ఇప్పుడు రూఫింగ్లో కూడా మనం స్లోప్ ఎక్కువ ఇవ్వాలని చెప్పాం కదా. సో మీరు కేరళలో చూడండి ఎంత స్లోప్ ఉంటుంది రూఫింగ్, చాలా హెవీ స్లోప్స్ ఇస్తారు. కేరళ హౌసెస్ చూడండి, ఎందుకు? వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి. రాజస్థాన్లో చూసారా ఎలా ఇస్తారు? ఆల్మోస్ట్ ఫ్లాట్. కొన్ని గడ్డితో కట్టినవి ఇలా ఇస్తారు, ఎందుకంటే హీట్ పైకి వెళ్ళాలని. బట్ పక్క ఇల్లు కట్టేది అంత రాళ్ళు పట్టితో వేస్తారు, స్లాబ్ వాళ్ళు స్టోన్స్తో వేస్తారు, స్లాబ్ ఫ్లాట్ ఇస్తారు, వర్షాలు పడవు కాబట్టి. సో అలాగా డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ రూఫింగ్ స్టైల్స్, వాల్ మెథడ్స్, ప్లాస్టరింగ్ మెథడ్స్. రాజస్థాన్లో చూసి ఆల్ లైట్ కలర్ పెయింట్స్, లైట్ బ్లూ, లైట్ ఎల్లో, లైట్ పింక్, వైట్, అలాగే పెయింట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది, రిఫ్లెక్షన్ అయిపోవాలని. సో వాళ్ళు రకరకాల కలర్స్, పింక్ సిటీ అంటారు కదా. సో వాళ్ళు వెరీ లైట్ కలర్స్ అనమాట. లైమ్లో కొంచెం లైట్ బ్లూ వేయడము, లైట్ పింక్ వేయడం, అలా చేసి దే పెయింట్ ఇట్. లైమ్ చల్లగా ఉంటుంది, వాళ్ళకి రిఫ్లెక్ట్ చేస్తుంది హీట్ని. సో అలాగా మనకి టెంపరేచర్స్ బట్టి కూడా మనం మెటీరియల్ చూస్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లోకల్ మెటీరియల్, లోకలీ సోర్స్డ్ అవైలబుల్ మెటీరియల్స్. మనకి తెలంగాణలో స్టోన్స్ చాలా మంచిగా అవైలబుల్ ఉంటాయి. సో వీ క్యాన్ డూ స్టోన్ ఫౌండేషన్, స్టోన్ ప్లింత్, మడ్ వాల్స్ అండ్ వుడెన్ రూఫింగ్. తుమ్మ కట్ట చాలా మంచిది యాక్చువల్లీ. తుమ్మ వుడ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ స్ట్రాంగ్. ఇంకోటి మన తెలంగాణలోకి ఇంకో బెనిఫిట్ ఏముందంటే మంచి సాయిల్స్ ఉన్నాయి. చాలామంది అంటారు మనకి ఆంధ్రాలోనే ఎర్రమట్టి బాగుంటుంది ఇది అంటారు, కానీ ఆంధ్రాలో ఎర్రమట్టి చాలా బాగుంటుంది. బట్ స్టిల్ దుబ్బమట్టి అలాంటి సాయిల్స్ అన్నీ ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి, విచ్ కెన్ బి కన్స్ట్రక్షన్కి సూటబుల్ అయ్యేవి. సో అది ఐడెంటిఫై చేసుకుంటే చాలా మంచిది. అండ్ యూజింగ్ ఆఫ్ కౌ డంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కౌ డంగ్ అండ్ కౌ యూరిన్ చాలామంది స్మెల్ వస్తుంది, బాగోదు అని అనుకుంటారు, కానీ అది అంత స్మెల్ ఏం రాదు. అది ఎండిపోయిన తర్వాత స్మెల్ ఏం రాదు. బట్ దే ఆర్ లాట్ ఆఫ్ గుడ్ బెనిఫిట్స్ ఆర్ దేర్. బృందావన్ తెలుసు కదా మీకు, ఇస్కాన్, మెయిన్ ఇస్కాన్ ఉంది కదా బృందావన్లో. సో దే కాల్డ్ మీ లాంగ్ బ్యాక్ 2-3 years బ్యాక్. అది ప్రభుపాత్ గారిది రూమ్ ఉంది కదా, హీస్ నో మోర్ యాక్చువల్లీ, బట్ దే హ్యావ్ సీల్డ్ హిస్ రూమ్ బికాస్ హీ యూస్ టు సిట్ దేర్ అని ధ్యానం చేసేవాళ్ళు. సో వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఇస్కాన్ అతను మీ వల్ల నేను దర్శనం అయిపోద్ది, నాకు మడ్ పెయింట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు పక్కగా రావాలి, మీరు వస్తే నాకు దర్శనం అవుతుంది రూమ్, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను.
10 years నుంచి అందరూ వెళ్ళాలి అన్నట్టు నన్ను తీసుకెళ్తే నేను ఏం చూసానంటే ఆ మడ్ పెయింట్లో రెజిన్ కలిపేశారు, విచ్ ఇస్ కెమికల్ బేసిక్లీ. ప్యాడ్ అండ్ రెజిన్ కలిపేసి పెయింట్ వేశారు అక్కడ. సో అది చిప్పింగ్ ఆఫ్ అయిపోతుంది. అది న్యాచురల్ ప్యాడే కాదు, బేసిక్లీ ప్యాడ్లో రెజిన్ కలిపాడు ఆర్టిస్ట్. సో దాన్ని మళ్ళీ కొత్త రెసిపీ చేసి వచ్చాను అంతే, జస్ట్ 2-3 hours జాబ్. బట్ అంతే, అది అలా జరుగుతుంది బయట. సో ప్యాడ పెయింట్ ఎప్పుడు కొనద్దు, దట్స్ వాట్ ప్రిఫర్. చాలామంది విల్ సెల్ యూ కౌడంగ్ పెయింట్స్ అని, కౌడంగ్ ఇదని. సో కౌడంగ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఇట్ ఈస్. బేసిక్ మనం కిచెన్లో చేసిన మోడిఫికేషన్స్ దానికి చేస్తే సరిపోతుంది యాక్చువల్లీ. ఫౌండేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ టుడే విల్ నాట్ కవర్ మెనీ ఫౌండేషన్ టైప్స్, ఓన్లీ 1 or 2 చెప్తాను. స్టోన్ ఫౌండేషన్, స్టోన్ నింపేసి స్టాండర్డ్ ఫౌండేషన్ అది. అండ్ మిగతా రెడ్ బ్రిక్ ఫౌండేషన్ అని బోల్డ్ ఉంటాయి, అది వీ కెన్ హ్యావ్ ఎలాబొరేటెడ్ క్లాస్ ఆన్ ఈచ్ టాపిక్ స్లోలీ. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మెటల్స్ అండ్ వుడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బేసిక్లీ మెటల్స్ పక్కన పెడితే వుడ్కి ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చదలు రాకుండా వుడ్నే ట్రీట్మెంట్ చేయాలి ఎక్కువ. మీరు వేసిన డోర్లు, కిటికీలు, దేనికి మీరు ట్రీట్మెంట్ బాగా చేశారనుకోండి, ఇల్లుకి చదే రాదు. ఇప్పుడు అది తినడానికే ట్రావెల్ చేస్తుంది, గాడ్ అంతా ట్రావెల్ చేసి కిటికీ వరకు వెళ్తుంది, డోర్ వరకు వెళ్తుంది. దానికి క్యాషూనట్ షెల్ ఆయిల్, CNC ఆయిల్ అంటారు ఇండస్ట్రియల్ లాంగ్వేజ్లో. ఇట్స్ అ న్యాచురల్ ఆయిల్, CNC క్యాషూనట్ షెల్ ఆయిల్. ఇందులో క్యాషూనట్ షెల్ ఆయిల్లో డార్క్ ఆయిల్ ఉంటుంది అండ్ వైట్ ఆయిల్ ఉంటుంది. సో కన్జర్వేషన్ చేస్తారు కదా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ వైట్ CNC ఫర్ కన్జర్వేషన్. అంటే పాత వుడ్ లాక్స్ని మళ్ళీ పాలిష్ చేయడం, వైట్ ఉంటుంది. అది వైట్ అంటే అదే లైట్ కలర్ ఉంటుంది, కొంచెం రిఫైన్డ్, అది ట్రాన్స్పరెంట్. కానీ మనము బ్లాక్ ఆయిల్ వాడడమే మంచిది. ఎందుకంటే మీ పాతిల్లో చూడండి, వుడ్ బ్లాక్గా కనబడుతుంది. వుడ్ ఏదో ఐరన్లా కనబడుతుంది, వుడ్ నల్లగా అయిపోయి. అది ఎందుకు నల్లగా అవుతుంది? కిచెన్లో నల్లగా ఎలాగ అవుతుంది పొగ వల్ల. దానికి ఈ నల్ల జీడి పిక్కల నూనె రాయడం వల్ల నల్లగా అవుతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయిల్ రాయడం వల్ల. గొడ్డతో రాయాలంతే, గ్లవ్స్ వేసుకొని. వుడ్కి ఏంటంటే, మీరు వుడ్కి ఆయిల్ తాగించారనుకోండి చదరాదు. సెకండ్, వాటర్ రాదు లోపలికి. ఆల్రెడీ ఇట్ హ్యాస్ అబ్జార్బ్డ్ ఆయిల్, నౌ ఇట్ కెనాట్ అబ్జార్బ్ వాటర్. ఇఫ్ ఇట్ విల్ నాట్ అబ్జార్బ్ వాటర్, అది కొల్లిపోదు కదా వుడ్కి. ఇప్పుడు మీరు కెమికల్ పాలిష్ కానీ ఏదైనా రాస్తే ఏం ప్రాబ్లం అవుతుందంటే, అది ఎండలో పెడితే ఏమవుతుంది, ఇలా చిప్పింగ్ అయిపోతుంది. అప్పుడు ఇలా వచ్చి ఫామ్ చిప్పింగ్ అంటే అది ఓన్లీ పై లేయర్లో ఉంటుంది, అది వుడ్ లోపలికి వెళ్ళట్లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఆయిలింగ్ చేయడం వల్ల. ఓకే, లైమ్ గురించి కొంచెం మాట్లాడదాము, జస్ట్ 2 minutes. మీకు లైమ్ గురించి అంతా కొంచెం డౌట్గా ఉంది కదా, ఏంటో మెటీరియల్ ఏంటి అని. సో లైమ్ ఉంది కదా, లైమ్ ఆ స్టోన్ నుంచి లైమ్ తయారవుతుంది కదా. ఇప్పుడు అందులో కొన్ని కెమికల్స్, హార్డ్నర్స్, ఇది అని వేసేస్తే అది సిమెంట్గా మారుతుంది. మనకి ఇండస్ట్రీలో దొరికే సిమెంట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ లైమ్. ఓకేనా? లైమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం వాడితే ఏమవుతుందంటే, అది కార్బనైజేషన్ అవుతుంది. అంటే అది స్లోగా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉన్నది అబ్జార్బ్ చేసుకొని లైమ్ స్టోన్ కింద మారుతుంది ఇన్ ఫ్యూ ఇయర్స్. ఓకే, సిమెంట్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఫస్ట్లో హార్డ్ ఉంటుంది, స్టోన్ లాగా, స్టోన్ కన్నా హార్డ్ ఉంటుంది. కానీ స్లోగా డిటోరియేట్ అయిపోద్ది కమింగ్ 40 yearsలో, 40 to 50 yearsలో. లైమ్ ఇది రివర్స్ సైకిల్లో. అది CO2 ఒకటి అబ్జార్బ్ చేస్తుంది అండ్ ఇట్ బికమ్స్ లైమ్ స్టోన్. సో లైమ్ని వీ కెన్ యూజ్ ఇన్ కన్స్ట్రక్షన్ వేరెవర్ వాటర్ ప్రూఫింగ్ ఈజ్ నీడెడ్, వేరెవర్ స్టోన్ జాయిన్ చేయాలన్నా ఏం చేయాలో లైమ్ని వాడతాం అనమాట. లైమ్ పెయింట్స్, లైమ్ ప్లాస్టర్స్, లైమ్ పుట్టి. సో కమింగ్ టు అవర్ ఫౌండేషన్, వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఒక NGO ఫామ్ చేసాము. ఈ NGOలు ఏంటంటే ఎనీ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అలాంటివి మేము చేస్తామన్నమాట. సో మీకు యాజ్ ఐ వాజ్ డిస్కసింగ్, కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అంటే ఇట్ కెన్ బి లైబ్రరీ, సీడ్ బ్యాంక్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ విలేజర్స్. సో అలాంటి కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఏమైనా చేసి సీడ్ బ్యాంక్ అయినా తయారు చేయొచ్చు దీంతో. ఏదైతే విలేజర్స్కి పనికి వస్తుందో అలాంటి విలేజెస్ మేము ట్రై చేస్తున్నాం టు ఐడెంటిఫై. సో మీకు ఏమైనా విలేజెస్ తెలిస్తే వాళ్ళ సర్పంచ్ వాళ్ళతో మీరు మాట్లాడి మీకు ఏమైనా అవసరం ఉంటే మేము డొనేషన్ కలెక్ట్ చేసి వీల్ డూ ఇట్ అన్నట్టు మీకైనా తెలిస్తే మీరు అడగండి. అంటే అది ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీకి హెల్ప్ అవ్వాలి అలాంటి స్ట్రక్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు, కొంతమంది లేడీస్కి కమ్యూనిటీ హాల్ కావాలన్నా, సీడ్ బ్యాంక్ కావాలన్నా, అలా ఏదైనా ఉంటే వీ వాంట్ టు డూ ఇట్. వాటర్ అండ్ డాబ్ అని మీరు నెట్లో కూడా చూడండి. వాటర్ అండ్ డాబ్ అని స్పెసిఫిక్గా 1 day వర్క్షాప్ కూడా చేస్తాను నేను.
వెరీ రీసెంట్ టైమ్స్లో చేద్దాము. బట్ వాటర్ అండ్ డాబ్ ఏంటంటే మీకు సన్న గోడలు వస్తాయి, అది మీరు ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేయగలరు సింగిల్ పర్సన్. అండ్ థ్యాచ్ రూఫ్, గడ్డితో రూఫింగ్ వేసుకుంటే మీకు చాలా చల్లగా ఉంటుంది యాక్చువల్లీ. సెకండ్ మెథడ్ మీరు కాబ్, బాగా చిన్న రూమ్ అయితే కాబ్ మీరు చేసుకోవచ్చు. కానీ మీరు ఒక్కలే చేయాలనుకుంటున్నారా? మీరు ఒక్కలే ఛాలెంజ్ తీసుకొని. ఎస్. అయితే అంటే మీ ప్లేస్లో నేను ఉంటే కాబ్ చేస్తా. ఓకే. టైం పడుతుంది బాగానే. ఎన్ని డేస్ పట్టవచ్చు? మంత్స్, 3 months ఇంకెక్కువ. ఎర్త్ బ్యాగ్స్ ఇస్ నాట్ సింపుల్. ఎర్త్ బ్యాగ్ ఇస్ సింపుల్ ఓన్లీ, కానీ ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ఫీల్ కాదు, ఫాస్ట్గా సింపుల్గా ఒక్కళ్ళే చేయాలి. అంటే ఈవెన్ ఐ ఫీల్ లైక్ అంటే ఇఫ్ ఒకళ్ళు చేయలేరు, ఒక బ్యాగ్ ఎత్తి పెట్టడం కష్టం. ఏదైతే ముద్దులో కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ మనము అంటే ఒక్కరే అంటే ఫ్యామిలీ అనుకోండి, ఫ్యామిలీ 3-4 members కలిసి అలా. మీ ఇంటికి మా ఇంటికి మీరు రండి సకనాలు వేయడానికి, మీ ఇంటికి మేము. అంతే. కానీ బెస్ట్ అయితే మీకు వాటర్ అండ్ డాబ్ అండ్ కాబ్. మా ఇంటికి రండి. కిషోర్ 3 అడుగులు గోడ కట్టించు, బిజీ అయిపోతుంది. వాటర్ అండ్ డాబ్, కాబ్, ఈ రెండిట్లో ఏదో చూస్ చేసుకోండి. ఓకే. మీకు డిజైన్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా మనం చేద్దాం. విల్ డూ దట్. డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అండ్ డాబ్లో ఏంటంటే మీరు ఫౌండేషన్ తక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఇంకొక రోజు ఒక సైడ్లో పెడతాం కావాలంటే. 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుని ఒక స్పెసిఫిక్గా ఇదే ఐటనరీ ఇంత పెట్టుకున్న ఇంట్రడక్షన్ నుంచి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇంత పెట్టుకుందాం అని చెప్పి ఒకటి ఫిక్స్ అయ్యి చూద్దాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలోనే ఇప్పటికీ ఒక 1000 people 800 people దగ్గర కమ్యూనికేట్ అయ్యారు, లైక్ డైరెక్ట్గా వచ్చారు ఆల్రెడీ వర్క్షాప్స్కి. ఇప్పుడు మళ్ళీ అటెండ్ అవ్వమంటే టైం లేదని కొంచెం అందరికీ ఒకరి ఫ్లెక్సిబిలిటీ ఒకరికి లేదని అలాగే కాకుండా లిమిటెడ్ బ్యాచ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ లిమిటెడ్ బ్యాచ్ ఒక డేట్ అనుకొని మళ్ళీ రిపీట్ చేద్దాం. సో అలా అయితే అందరూ ఒకే ప్లేస్లో కూడా ఉంటారు. చూపించవచ్చు, చిన్న సెక్షన్ చూపించవచ్చు. మేబీ సెక్షన్, చిన్న సెక్షన్ చూపించవచ్చు. కట్టమంటున్నారు చిన్నది మోడల్. 8x8 అంటే చాలా టైం పడుతుంది. ప్లాన్ చేస్తాం కరెక్ట్ ఐటనరీ బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ రావడానికి. కానీ రిపీట్ అవుతుంది అని బ్యాచ్ మాకు కొంచెం మా కొత్త బ్యాచ్ వద్దు అని. బట్ బీ కమిటెడ్ టువర్డ్స్ దట్. అంటే ఇప్పుడు మీకోసం ప్లాన్ చేస్తే కనీసం ఒక 10 మంది అయినా వస్తే ఎలా ఉందంటే ఇప్పుడు కొత్త బ్యాచ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళకి బేసిక్స్ నేర్పించి మోడల్ చేయాలి. సో ఇట్స్ ఎ వెరీ టైరింగ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే నార్మల్గా అంటే బేస్మెంట్ అయితే నార్మల్ దేనికైనా సేమ్ కదా, బేస్మెంట్ తీసేసి పైన అక్కడ వరకు సెటప్ చేసి మడ్తో చేయడం అనేది ఒక డైలీ 1 feet వేస్తాం కదా, 9 days 10 days 10 daysలో అయిపోతుంది కదా. హైట్ వెళ్ళిన కొద్దీ కొంచెం ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది ఎనర్జీ డౌన్ అవుతుంది కాబట్టి చేయలేము. ఇన్స్టెంట్ సెటప్ కూడా చేసుకోవచ్చు మనం, చేసుకోవచ్చు కదా అప్పటిదప్పుడు కూడా. ప్యాన్ మిక్సర్ అని వస్తుంది, సిమెంట్ ఇటుకలు చేస్తారు కదా మార్కెట్లో, ఊరు చివర సిమెంట్ ఇటుకలు చేస్తారు కదా, వాటి దగ్గర గ్రీన్ కలర్ తోటి ఉంటుంది, 2 రాళ్ళు తిరుగుతుంది ఇలాగా ప్యాన్ మిక్సర్ అంటే. ఓకే ఓకే. అది రెంట్కి తెచ్చుకున్న కొనుక్కున్న దాంట్లో సున్నం తిప్పచ్చు. మేము ప్రాజెక్ట్స్కి అలాగే చేస్తాం. బోల్దుకే కాస్ట్ ఎంత ఉంటుంది బ్రో? అదా కాస్ట్ కొనాలంటే అది 1,50,000 ఉంటుంది. పెద్ద అది క్రేన్తో ఎత్తి పెట్టాలి, కమర్షియల్. రెంట్కి తీసుకోవడం బెటర్ అయితే. రెంటే తీసుకోవడం బెటర్. ఏముంది అక్కడైనా ఇన్స్టెంట్ చేయించుకొచ్చుకొని మళ్ళీ వాడుకోవచ్చు మనం. ఆ ప్లేస్లో రెడీ చేసుకొని బ్యాగులో నింపి, అది మీకు ట్రాన్స్పోర్ట్ హెడేక్ అయిపోద్ది. అక్కడే తయారు చేసుకొని ఒక ట్రాక్టర్లో వేసుకొచ్చుకుంటే ఈజీ కదా. బెస్ట్. 180 rotations అవ్వాలి. లైమ్ 1 part 2.5 part శాండ్ వేసేసి ఈ మిక్చర్ అన్ని వేసేసి అది 180 times తిరగాలి మినిమం. ఓకే. అన్నిసార్లు తిప్పేసి ఖాళీ చేసి తీసుకొచ్చు. దాన్ని మంచిగా ప్లాస్టిక్ తీసుకో. వాళ్ళు ఏదైనా ఒక 2 నిమిషాలకు ఆన్ చేసి ఆపేశారు అనుకోండి, అంత తిరగదు. ఓకే. 180 rotations అవ్వాలి. కొన్ని బుక్స్ ఉన్నాయి లైమ్ మీద, మీకు కావాలంటే బుక్స్ కూడా షేర్ చేస్తాం.